ఈ ఉదయకాల ఆరాధన కొరకు లేవి కాండము 20వ అధ్యాయము 24వ వచనం. లెవిటికస్ చాప్టర్ 20 వర్స్ నంబర్ 24. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు, అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడినైన యెహోవాను నేనే. 26వ వచనం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను. మీరు నావారై ఉండునట్లు అన్ని జనులలో నుండి మిమ్మల్ని వేరుపరచి తిని. ప్రభు ఈ వాక్య భాగం దీవించిన గాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, చదవబడిన లేఖనం మా వెనుకల్లో దీవించండి. ప్రభు, మేము నీ వాక్యం వినుచున్నప్పుడు మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ప్రతి లేఖనం అభిషేకించబడి ప్రతి హృదయాన్ని పట్టుకొనును గాక. సాతానిక అధికారం అంతటిని బంధించి నీ యొక్క పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని అభిషేకించమని, నీ దాసుని మీద నీ ఆత్మను సమృద్ధిగా కుమ్మరించి, సంఘమంతటి మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. ఈ ఉదయకాలము ఆరాధన కొరకు లేవి కాండము 20వ అధ్యాయము 24వ వచనం నుండి చదివాం. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు, అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడినైన యెహోవాను నేనే. సెపరేటెడ్ ఫర్ గాడ్. ఈ ఉదయకాలం మనం ధ్యానిస్తున్న వాక్య భాగం అంశము సెపరేటెడ్ ఫర్ గాడ్. దేవుని కొరకు వేరు చేయబడుట లేదా ప్రత్యేకించబడుట. దేవుని కొరకు ప్రత్యేకించబడుట. సే ఆమేన్. ఇది చాలా అద్భుతమైన మాట. ఇశ్రాయేలుతో దేవుడు చెప్పినటువంటి మాట. దేవుడే స్వయంగా నేను మిమ్మల్ని అన్ని జనులలో నుండి వేరుపరిచి ఏర్పరచుకున్నాను. ఇది ఇశ్రాయేలులకు ఉన్నటువంటి గొప్ప వాగ్దానము, దేవుని వాగ్దానము, దేవుని మాట. కాబట్టి ఇశ్రాయేలీలు ఈ మాట మీద ఎల్లప్పుడూ తమ దేవుని వాళ్ళు విడవక ఎడబాయక ఆయన కొరకు జీవిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సపరేషన్ అంటేనే అక్కడ ఒక ఉద్దేశం ఉంటుంది. దేర్ ఇస్ ఎ పర్పస్ ఇన్ సపరేషన్. ప్రత్యేకించబడిన వారి విషయంలో దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంటుంది. ఎస్, దేవుడు ఆది నుండి కూడా మనం లేఖనాల్లో చూసినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 3-4 వచనాల్లో వెలుగును చీకటిని వేరు చేశాడు. అలా రాత్రిని పగలను వేరు చేస్తున్నాడు. పై జలములు కింది జలములు వేరు చేశాడు. సో గాడ్ ఈజ్ సెపరేటింగ్ ఎవ్రీథింగ్. ప్రతిది కూడా వేరు చేసుకుంటూ వస్తున్నాడు. అదే క్రమంలో మనుషులలో నుండి కూడా దేవుడు వేరు చేస్తున్నటువంటి జనము, ముఖ్యంగా దేవుని కొరకు ఏర్పరచబడిన సెపరేటెడ్ ఫర్ గాడ్ ఇశ్రాయేలుల విషయంలో దేవుని కొరకు వారు ఏర్పరచబడి ఉన్నారు అని ప్రభువే స్వయంగా తెలియజేస్తున్నాడు. చీకటి మరియు వెలుగు రెండు వేరు చేయబడతాయి. అవి ఎప్పుడు ఒకే చోట ఉండవు. గాడ్ వాంట్ టు సెపరేట్ దెమ్. పై జలములు కింది జలములను వేరు చేశాడు. అక్కడ కూడా ఒక ఉద్దేశం ఉన్నది. అలాగే భూమిని కూడా వేరు చేశాడు. భూమిని 7 ఖండాలుగా విభజించాడు. ఆదికాండం 10వ అధ్యాయం 25వ వచనంలో భూమి వేరు చేయబడింది. ఏబేరుకి ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకరి పేరు పెలెగు. ఏలైనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. దేశములు అంటే ఇక్కడ ఖండాలుగా విభజింపబడింది. 7 ఖండాలు. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్కిటికా, యూరప్, ఆఫ్రికా, అలాగే ఆసియా, ఆస్ట్రేలియా.
ఇలా 7 ఖండాలుగా విభజింపబడింది. 7 కాంటినెంట్స్. సైంటిస్టులకు అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు ఇలా విభజింపబడిందో. వాళ్ళు ఏవో రీజన్స్ చెప్పారు, కానీ బైబిల్ చెప్పే ఒకే ఒక రీజన్, దేవుడి భూమిని మనుషులతో నింపదలుచుకున్నాడు. గాడ్ డివైడెడ్ ద ఎర్త్ ఇంటూ 7 పార్ట్స్. అలాగే సంఘకాలం కూడా 7 భాగాలుగా విభజింపబడింది. 7 నక్షత్రాలు, 7 సంఘకాలాలకు 7 దూతలుగా, అలా ప్రతి సంఘకాలానికి ఒక దూత, ఒక వర్తమానం, ఒక వర్తమానికుడు, వారితో ప్రభువైన యేసుక్రీస్తు ఉండి నడిపించుట. ఇవన్నీ కూడా మరి విభాగించబడిన ఆ విభజన గురించి మాట్లాడుతున్నాయి. ఇట్స్ సెపరేషన్. ఫర్ ఎవ్రీ సెపరేషన్ దేర్ ఈజ్ ఎ పర్పస్. దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడంటే అక్కడ ఒక ఉద్దేశం ఉంటుంది. దేర్ ఈజ్ ఎ పర్పస్. దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడంటే దేవునికి మన ఎడలో ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది అని అర్థం. వితౌట్ పర్పస్ దేర్ ఈజ్ నో సెపరేషన్. దేవునికి ఒక ఉద్దేశం లేకుండా మనం ఏర్పరచబడలేదు. అందుకే మనం ఆయనను మహిమపరుస్తున్నాం. ఈరోజు మనం ఆసియా ఖండంలో ఉన్నాం, వన్ ఆఫ్ ద కాంటినెంట్స్. ఈ ఖండంలో దాదాపు 49 దేశాలు ఉన్నాయి. మరి ఆసియా ఖండంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. అందులో మనం ఒక దేశం, మన దేశం ఒక దేశం. మన దేశమే చాలా పెద్ద దేశం. దానికంటే అమెరికా 3 రెట్లు పెద్దగా ఉంటుంది, రష్యా 5 రెట్లు పెద్దగా ఉంటుంది మన దేశం కన్నా. ఇక మనం అలాంటి పెద్ద దేశాలను చూసినప్పుడు, అసలు ఈ భూమిని చూసినప్పుడు దేవుడు ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో మనం ఆలోచించాలి. భూమి ఆకాశములు ఆయన చేతి పనులు. భూమి మనకు అంత చిక్కని విధంగా ఉంది. ఇక గ్రహాలు, నక్షత్రాలు, విశ్వము అది అంత చిక్కనంత విశాలమైనది. ఇంత విశాలమైన విశ్వాన్ని దేవుడు తన నోటి మాట చేత కలుగజేశాడంటే ఆయన ఎంత గొప్ప దేవుడై ఉండాలి. దేవుని గొప్పతనాన్ని మనం గ్రహించలేనంత గొప్పది. మనం ఆయన ఒక మనిషిలాగా చూస్తున్నామేమో, బట్ దేవుడంటే మనం గడగడ ఉనికి భయపడుతూ ఉండాలి. దేవుడంటే అనాలోచితంగా ప్రార్థన చేయడం, అనాలోచితంగా మాట్లాడడం, అనాలోచితంగా అంటే ఎట్లా పడితే అట్లా మనం ప్రవర్తించడానికి వీల్లేదు. రెస్పెక్ట్ గాడ్. ఆమేన్. సే హల్లెలూయా. కొన్నిసార్లు దేవుణ్ణి మనం మన తోటి మనిషిలాగా ప్రవర్తిస్తాం. ఏం చేశాడు నాకు దేవుడు అనే ఒక తోటి మనిషిని మనం ఎలా బిహేవ్ చేస్తామో మనిషితో అలా ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ బీ కేర్ఫుల్. దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మన మాటలు చాలా తక్కువగా ఉండవాలని అన్నాడు. ఆమేన్. సే హల్లెలూయా. వేరు చేయబడుట, సెపరేటెడ్ ఫర్ గాడ్, దేవుని కొరకు ప్రత్యేకించబడుట. ఇశ్రాయేలీలు దేవుని కొరకు ప్రత్యేకించబడ్డారు. అలాగే ద్వితీయోపదేశ కాండంలో ఈ మాట 7వ అధ్యాయం 6వ వచనం 7:6, డ్యూటరానమీ 7:6 and 14:2. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. స్వకీయ జనము అన్నాడు. ఓన్ పీపుల్. దేవుడు మనల్ని సొంత ప్రజలుగా ఏర్పరచుకున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలీయులను, ఈరోజు మనల్ని. అన్ని జనుల్లో నుండి వచ్చిన సంఘం. ఆ రోజు కూడా అన్ని జనుల్లో నుండి ఇశ్రాయేలుని ఏర్పరచుకున్నాడు. ఈరోజు అన్ని జనుల్లో నుండి సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. గాడ్ ఈజ్ సపరేటింగ్ ద పీపుల్. దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం ప్రకారం ఆయన ఏర్పరచుకుంటున్నాడు. సంఘము ఈరోజు ప్రత్యేకించబడి ఒక గొప్ప ఉన్నతమైన స్థానం, ఈవెన్ ఇశ్రాయేలు కంటే ఉన్నతమైన స్థానాన్ని పొందింది అనడంలో అనుమానం లేదు. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చెబుతుంది. 1 Peter 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుడై ఉన్నారు. ఆ రోజు ఇశ్రాయేలును కూడా అదే మాట అన్నాడు. దేవుని సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహం అన్నాడు. వాళ్ళ స్థానాన్ని నిలబెట్టుకోలేదు. అయితే అన్ని జనులకు ఆ స్థానం ఇవ్వబడింది. అన్ని జనుల్లో నుండి ఏర్పరచబడిన వధువుకు లేదా నిజమైన సంఘానికి ఆ స్థానం ఇవ్వబడింది. ఏర్పరచబడిన స్థానం. ప్రవక్త చాలాసార్లు చెప్పాడు, మీరు ఆ స్థానంలో నిలబడాలి. నీవే స్థానంలో ఉంచబడ్డావు, ఆ స్థానాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. ఆమేన్. యేసుక్రీస్తు కొరకు నువ్వు ప్రత్యేకించబడ్డావు.
ఇంక అంతే. ఒకసారి ప్రత్యేకించబడిన తర్వాత నీ జీవిత కాలంలో ప్రత్యేకించబడ్డట్టే. ఒకరోజు కొరకు కాదు, ఫర్ ఎవర్. రాజులైన యాజకులు, యాజకత్వం ఉంది, రాజరికం ఉంది. మనకు రాజరికం ఉండబోతుంది. వధువు ప్రపంచాన్ని ఎలబోతుంది అన్నాడు. అలాగే యాజకత్వము ఆరాధించే పనిలో ఉన్నాం మనం. ప్రతి ఒక్కరు యాజకులు కావాలి. యాజకత్వం అంటే దేవునికి సేవ చేసే పని. ఏ రకమైన సేవ అయినా చేయండి, దేవుడు నీకు అప్పగించిన పరిచర్య, నీవు యాజకత్వంలో ఉన్నావని మర్చిపోవద్దు. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, టైటస్ 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇశ్రాయేలీల కొరకు ఈ పని చేయడానికి తలుసుకున్నాడు, కానీ అది వారికి అది చెందలేకపోయారు, దాన్ని పొందుకోలేకపోయారు వాళ్ళు. అయితే ఇప్పుడు మరి ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు. ఏర్పరచుకోవడానికి, తన సొత్తుగా చేసుకోవడానికి తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. గాడ్ గేవ్ హిస్ లైఫ్. మనల్ని ఆయన ప్రజలుగా చేసుకోవడానికి ఆయన చేసిన త్యాగం ఏది? ఆయన సమర్పణ, ఆయన తను తాను బలిగా అర్పించుకొనుట. గాడ్ సాక్రిఫైస్డ్ హిమ్సెల్ఫ్. దేవుడు స్వయంగా తను తాను నీ కొరకు, నా కొరకు మరణానికి అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఆ మనిషిలో ఉన్న మరణాన్ని కొట్టివేయడానికి ఆయన కూడా మరణం ద్వారా మరణపు ముళ్ళు విరిచాడు. ఈరోజు మనం దేవుని ప్రజలుగా, దేవుని సొత్తుగా, ప్రత్యేకమైన జనాంగముగా ఏర్పరచబడిన ప్రజలుగా ఉన్నాం. సపరేటెడ్ ఫర్ గాడ్. దేవుని కొరకు మనం ఏర్పరచబడి ఉన్నాం. అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో పెళ్లి కుమార్తెగా ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన పెళ్లి కుమార్తెగా చేయడానికి మనల్ని తను తాను సమర్పించుకున్నాడు. 27, నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. వధువు దేవుని యొక్క ప్రేమ కింద ఉన్నది. నిజంగా యేసుక్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె అనగా యేసుక్రీస్తు యొక్క భార్య అనగా శ్రీమతి స్థానం వధువుకు ఇవ్వబడింది. లోకములు అన్నిటికంటే ఉన్నతమైన స్థానం అది. ద గ్రేటెస్ట్ పొజిషన్. అన్నిటికంటే, అందరికంటే గొప్ప స్థానం. పెళ్లి కుమార్తెగా సిద్ధపడి మచ్చ ముడత లోపము లేకుండా మహిమ గల వధువుగా, చూసారా, మహిమ గల వధువుగా మరి పరిశుద్ధమైన సంఘముగా తను తాను అప్పగించుకున్నాడు. పరిశుద్ధమైన సంఘముగా చేయడానికి తను తాను అప్పగించుకున్నాడు. ఎక్కడ చూసినా దేవుని యొక్క త్యాగం కనబడుతుంది. ఈరోజు మనం ఈ స్థానంలో ఉన్నామంటే దేవుడు ఆ రోజు మన కొరకు ప్రాణం పెట్టడమే. మనం విడిపించబడ్డాం, మనం దేవుని సొత్తుగా చేయబడ్డాం అంటున్నాడు. వీఆర్ ఓన్ పీపుల్ ఆఫ్ గాడ్. కొన్నిసార్లు మనుషుల గురించి చెప్పినప్పుడు మా వాళ్ళు అంటాం, మాటకు ముందు మా వాళ్ళు అంటాం. ఏది రక్త సంబంధుల విషయానికి వస్తే మా వాళ్ళు అంటాం, పక్క వాళ్ళని చూస్తే మీ వాళ్ళు అంటాం. మా వాళ్ళు మీ వాళ్ళు అని అది రక్త సంబంధం. కానీ యేసుక్రీస్తు రక్త సంబంధం మన వాళ్ళు, అందరూ మనమే. సే ఆమేన్. మనమందరం ఒక్కటి అని ఆ రక్తం చెబుతుంది. అందరి కొరకు ఒక్కడు చనిపోవుట, ఒక్కడు తిరిగి లేచుట, ఆ ఒక్కడే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే సమస్తము జరిగించువాడు, ఒక్కడే. లోకంలో ఎంతమంది ఉన్నా, ఎన్ని దురాత్మలున్నా, ఈ లోకమంతా ఒకటైనా ఆయన నోటి మాట ఏదంటే అవి ఏవి నిలువనేరవు. సచ్ ఎ గ్రేట్ గాడ్. ఆ మహిమ గల, ప్రభావము గల గొప్ప దేవుని కింద మనం ఉన్నాం. మన దేవుని గొప్పతనాన్ని మనం బాగా తెలుసుకోవాలి. ఆయన మనకే దేవుడు కాదు, ఈ సృష్టి యావత్తుకు ఆయన సృష్టికర్త. ఈజ్ గాడ్ ఆఫ్ ద యూనివర్స్. ఈ విశ్వంలో ఆయన కనుదృష్టికి కనబడింది ఏది లేదు, సమస్తం ఆయన మూలముగా కలిగినవే. అయితే ఇంత విశాల విశ్వంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి, ఇన్ని ప్రజలు ఉన్నారు, ఇన్ని దేశాలు ఉన్నాయి, ఇన్ని కోట్ల మందిలో దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఏర్పరచుకోవడం, అది దేవుని గొప్ప ఏర్పాటు కింద మనం ఉండడం అనేది
మనం మన కష్టార్జితం కాదు, కానీ దేవుని యొక్క కృప మన మీద ఎంత ఉందో అది తెలియజేస్తుంది. ఇట్ రివీల్స్ వాట్ వీఆర్ ఐడెంటిఫైడ్ విత్ క్రైస్ట్ టుడే. ఆ రోజు అపోస్తలుల గురించి ఏం చెప్పారు? అపోస్తలులు ఎవరంటే వీరు క్రీస్తుతో కూడా ఉన్నవారు. ఆమేన్. ఈరోజు లోకంలో మనం ఉన్నామంటే అర్థం ఏంటి? ఎలా ఉన్నాం? మనం క్రీస్తుతో కూడా ఉన్నాం. వీఆర్ విత్ జీసస్ క్రైస్ట్. ఇన్ని మతాలు ఉన్నాయి, క్రైస్తవులకు వ్యతిరేకమైన మతాలు అధికారంలో ఉన్నాయి, అయినా సరే మనం క్రీస్తుతోనే ఉన్నాం. మనము ప్రభువైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నవారము. వీఆర్ ఐడెంటిఫైడ్ విత్ క్రైస్ట్. వాళ్ళు ఎవరు అంటే క్రైస్తవులని పిలువబడుతున్నారు. అపోస్తలులు కూడా క్రైస్తవులని పిలువబడ్డారు, శిష్యులు క్రైస్తవులని పిలువబడ్డారు. అంత్యకోయలో మొట్టమొదటిసారి వీఆర్ ఐడెంటిఫైడ్, వీఆర్ గాడ్స్ పీపుల్. ఆమేన్. మీరెవరు అంటే దేవుని ప్రజలని చెప్పండి. మరి మేమెవరు అంటే మీరెవరు? మీరు అన్ని జనులని చెప్పండి. వేస్తాడు ఒక దెబ్బ. అన్ని జనులని చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు, కానీ మనం వారిలో నుంచి ప్రత్యేకించబడి ఉన్నాం. దేవుని యొక్క ఉద్దేశము చాలా అద్భుతంగా ఉంది. అన్ని జనులు, సంఘము, వధువు 3 గుంపులుగా ఉన్నాయి. అన్ని జనులు, సంఘం, వధువు. అన్ని జనుల నుండి సంఘములో నుండి వధువును దేవుడు సెపరేట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఒకప్పుడు అన్ని జనుల నుండి సపరేట్ చేయబడ్డాం. ఆ తర్వాత వర్తమానం వచ్చిన తర్వాత సంఘంలో నుండి సపరేట్ చేయబడ్డాం. సపరేట్ అంటే ఒక వర్తమానం కిందికి తీసుకొని రాబడుట, కమింగ్ అవుట్ అండ్ కమింగ్ ఇంటూ. ఒక దాని నుంచి బయటికి వస్తే ఇంకొక దాని లోపలికి వెళ్ళడం. అబద్ధం నుండి బయటికి వస్తే సత్యం లోపలికి ప్రవేశించడం. We have come out of the false. We are coming to the truth. అబద్ధం నుండి బయటికి వస్తే సత్యం లోపల ప్రవేశపెట్టాడు. ఆ ప్రవేశపెట్టే పని దేవుని యొక్క ఏర్పాటును బట్టి జరిగింది. లోకం పుట్టక మునిపే జరిగినటువంటి గొప్ప ఏర్పాటు. జెంటైల్స్, చర్చ్ అండ్ బ్రైడ్. అన్ని జనుల్లో నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నాడా. అపోస్తలుల కార్యాలు 15:14. అలాగే 1 పేతురు 2:9 రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనము, ఒక సంఘముగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత మత్తయి సువార్త 25:10 చూస్తే బుద్ధిగల కన్యకల వరుసలో, బుద్ధిగల కన్యకలు తలుపు తెరబడి లోపలికి వెళ్ళారు. చూసారా? ఒక వధువుగా ఏర్పరచబడుట. ఇదంతా ఒక సపరేషన్ కింద కనబడుతుంది. వేరు చేయబడుట. గురుగులు గోధుమలు వేరు చేయబడతాయి అన్నాడు. అక్కడ సపరేషన్ ఉంది. వన్ డే దే విల్ బి సెపరేటెడ్. దే ఆర్ గోయింగ్ టు బి సెపరేటెడ్ వన్ డే. చూసారా? దేవుడు ఒక ప్రత్యేకత కోరుకుంటున్నాడు. నీవు నేను ప్రత్యేకంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. మనం ఎవరు ఎలా మన సొంత ఇష్టానుసారంగా ఉండడానికి వీల్లేదు. దేవుని చిత్తానుసారమైన ప్రత్యేకత. సపరేటెడ్ లైఫ్. సెపరేషన్ ఫ్రమ్ ద జెంటైల్స్, సెపరేషన్ ఫ్రమ్ ద చర్చ్, ఎస్, సెపరేషన్ ఫ్రమ్ ద గోడ్స్. గొర్రెలు మేకల దినమున కూడా చూడండి, ఒకప్పుడు మనం అన్ని జనుల నుంచి వేరు చేయబడ్డాం. అలాగే సంఘము నుంచి వేరు చేయబడి ఒక వధువుగా సిద్ధపడుతున్నాం. అయితే ఒక దినమున విడబడిన జనం లేదా మిగిలిన జనం అంతా గొర్రెలు మేకలు వేరు చేయబడిన దినం కూడా రాబోతుంది. అక్కడ కూడా వేరు చేయబోతున్నాడు. వధువు మహిమలోకి వెళ్ళిపోయినా జడ్జ్మెంట్ రోజు, తీర్పు రోజు గొర్రెలు మేకలు వేరు చేయబడబోతున్నాయి. వాటి విషయంలో మనం గమనించాలి. అవి వేరు చేయబడిపోయే దినం సపరేషన్. అన్ని జనుల నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకోనడా. ఆయన నామం కిందికి రావడానికి, బిరుదుల కిందికి కాదు, నామం కిందికి. కమాండర్ ద నేమ్, యేసుక్రీస్తు అనే నామం కిందికి రావడానికి ఈ ఏర్పాటు జరిగింది. అందుకే మరి రక్షణ పొందిన రోజు మనం అన్ని జనుల నుంచి వేరు చేయబడ్డాం. ఎత్తబడే రోజు కొరకు చూస్తే సంఘములో నుంచి వేరు చేయబడి వధువుగా సిద్ధపడుతున్నాం. ఇక తీర్పు దినాన వేరు చేయబడుట, సపరేట్ చేయబడుట అనేది, గొర్రెలు మేకలు కూడా వేరు చేయబడబోతున్నాయి. గొర్రెలు నీతిమంతులు, వధువుకు సహాయపడిన వారు. మేకలు పాపులు, అన్య జనులు. విడబడిన వారందరూ ఆ రోజు సపరేషన్ జరుగుతుంది. చూసారా? ఈ సపరేషన్ అనేది ఒక రోజుతో ఆగిపోలేదు. దెర్ ఇస్ సపరేషన్. జడ్జ్మెంట్ రోజు వరకు సపరేషన్ అనేది దేవుడు వేరు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రత్యేకంగా ఉండమంటున్నాడు. సెపరేషన్, సెపరేషన్, సెపరేషన్.
సెపరేషన్ ఫ్రమ్ జెంటైల్స్. చీకటిలో గుడ్డితనంలో ఉన్న వారి నుంచి చూడగలిగే వారిగా దేవుడు మనల్ని మార్చాడు. ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం, గుడ్డితనంలో ఉన్నాం. సంఘం కూడా గుడితనంలో ఉంది. కానీ దేవుడు మనల్ని చూసేవారిగా, కళ్ళున్న వారిగా, అలాగే సపరేటెడ్ ఫ్రమ్ ద చర్చ్ టు బ్రైడ్, ఫూలిష్ వర్జిన్స్ నుండి మరి వైస్ వర్జిన్స్గా మార్చాడు. బుద్ధిగల కన్యకలు. ఈరోజు బుద్ధిగల కన్యకల స్థానం ఎత్తబడే స్థానం. బుద్ధిగల కన్యకల స్థానం ప్రపంచాన్ని పరిపాలించే స్థానం. బుద్ధిగల కన్యకల స్థానం యేసుక్రీస్తుకు భార్యగా ఉండబోయే స్థానం. ద హైయెస్ట్ ప్లేస్. దేవునికి మహిమ. మనం ఆ స్థానంలో ఉంచబడుతున్నామంటే మనం ఏ రేంజ్లో సిద్ధంగా ఉండాలో, ఎంత జాగ్రత్త పడాలో చూడండి. అలాగే గొర్రెలు మేకలు వేరు చేయబడే దినం రాబోతుంది. మత్తయి సువార్త 25:31-46 వరకు చూస్తే అక్కడ లోకాన్ని దేవుడు వేరు చేయబోతున్నాడు. లోకంలో ఉన్న ప్రజలందరినీ గొర్రెలు మేకలుగా ఆ తీర్పు దినమున వేరు చేయబడబోతుంది. వీళ్ళందరూ కూడా కొంతమంది నిత్య జీవానికి, కొందరు నిత్య నాశనానికి వెళ్ళిపోతారు. మేకలు విడిచిపెట్టబడుతున్నాయి, గొర్రెలు మరి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటే అక్కడ కూడా. సో ప్రవక్త వీటి విషయంలో చాలాసార్లు ఎక్కువగా బోధించాడు. ఈ వేరు చేయబడుట, సపరేషన్ గురించి. బయటికి రండి, ప్రత్యేకంగా ఉండండి. మిమ్మల్ని చూస్తే ప్రత్యేకంగా కనపడాలి. మీరు ఒక వధువులాగా కనపడాలి. ఒక స్టేజ్లో ఆయన, నేను మిమ్మల్ని చర్చ్ అని పిలువను, ఐ కాల్ యూ యాజ్ బ్రైడ్ అంటాడు. ఒక రోజు ఆయన చాలా ఎక్సైట్ అయిపోయాడు. సంఘంలో అందరి ప్రేమ చూశాడు. సంఘంలో ఒకరిలో ఒకరు విపరీతమైన ప్రేమ కనబడింది. ఒకరి మీద ఒకరికి అధిక ప్రేమ, డివైన్ లవ్ వచ్చేసింది. అందరూ పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు కనబడ్డారు. అందరూ వాక్యం కొరకు కేకలు వేస్తున్నారు. అప్పుడు ఆయన ఆత్మ ఆనందంతో పట్టలేక ఒక మాట అన్నాడు ఆత్మలో నుండి, ఐ కాల్ యూ యాజ్ ఎ బ్రైడ్ అన్నాడు. నేను మిమ్మల్ని ఇక వధువు అని పిలుస్తానని చెప్పాడు. సే ఆమేన్, సే హల్లెలూయా. ఎందుకంటే అది ఒక గొప్ప అనుభవం. వాళ్ళు దానిలో జీవిస్తున్నారు కనుక, అలా జీవిస్తున్నందుకు వాళ్ళు అలా పిలువబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. సెపరేషన్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. ప్రవక్త అంటున్నాడు, దిస్ మే బి వెరీ స్ట్రాంగ్. ఇజ్రాయెల్ అండ్ ద చర్చ్ అనే వర్తమానంలో, నౌ దిస్ మే బి వెరీ స్ట్రాంగ్. I want you to notice immediately after choice, election, it is separation from everything else. As soon as he calls, he elects. ఎప్పుడైతే ఆయన మనల్ని పిలుస్తున్నాడో, ఏర్పరచుకున్నాడో, అప్పుడు మనల్ని వేరు చేస్తున్నాడు. Then when he calls, he separates you from everything that hangs on to you. ఈ లోక సంబంధమైన ప్రతి దాని నుంచి నువ్వు వేరు చేయబడాలి అనేది దేవుని యొక్క పిలుపులో, ఆ ఏర్పాట్లో ఉన్న మర్మం. He separates you from everything. నీ చుట్టూ, నీ మీద పడి ఉన్న వాటన్నిటి నుంచి నువ్వు వేరు చేయబడడం. ఇట్ ఈస్ నాట్ డినామినేషన్. ఇట్స్ నాట్ 2 or 3 people together. He expects every individual. Amen. It's an individual affair with every person. దేవుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని ఏర్పరచుకుంటున్నాడు. పర్సనల్గా కుటుంబంలో ఇంతమందినని కాదు, లేదా ఈ సంఘంలో ఇంతమందినని కాదు, ఈ ప్రపంచంలో ఒక గుంపంతటిని ఒకవైపు ఏర్పరచుకోవడం అలా కాదు. లోకంలో ఎంతమంది అయినా ఉండని ఒక్కొక్కరితో పర్సనల్గా డీల్ చేస్తున్నాడు. పర్సనల్ డీల్ చేయడం అంటే ఏంటో తెలుసా? ఒక వ్యక్తి, ఒక ప్రధానమంత్రి ఇంకొక ప్రధానమంత్రితో మాట్లాడతాడు, ఒక రాష్ట్రపతి ఇంకొక రాష్ట్రపతితో మాట్లాడడం, లేదా ఒక అధికారి ఇంకొక అధికారితో మాట్లాడడం. అయితే దేవుడు నీతో నాతో మాట్లాడడం అంటే అర్థం ఏంటి? నిన్ను ఒక ఉన్నతమైన హోదాకు, స్థానానికి పిలిచినట్టు లెక్క. పర్సనల్ డీలింగ్ విత్ సంబడి. ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా డీల్ చేయడం. ఎ సెపరేషన్ going in your strong land that you know nothing about. That's Christianity. Separating from the things of the world, because God has called you. Going into another land to dwell among people that you know nothing about. నీకు తెలియని స్థలంలో, తెలియని ప్రజల మధ్య, తెలియని ప్రాంతంలో నీవు నివాసం ఉండబోతున్నావు. ఒక ప్రత్యేకమైన స్థలంలో నిన్ను ఉంచడానికి,
ఆ రోజు ఇశ్రాయేలును ఏర్పరచుకున్నప్పుడు నిన్ను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తున్నాను, అందుకే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అన్నాడు. దట్ ఈస్ ద పర్పస్. ఏర్పాట్లో ఉన్న ఉద్దేశం అదే. పాలు తేనెలు ప్రవహించబోయే దేశం కానాను దేశం. మరి పరలోకపు కానాను మహిమ ప్రవాహం ఉండే దేశం, బంగారు వీధులు, మహిమ ప్రభావం ఉన్నటువంటి స్థలం. ఇట్స్ ఎ సెపరేట్ ప్లేస్. నువ్వెన్నడూ ఎరగని స్థలం. క్రైస్తవ్యము ప్రత్యేకించబడిందంటే దాని అర్థం ఏంటి? క్రైస్తవులు ప్రత్యేకించబడ్డారు. దే ఆర్ గోయింగ్ టు అనదర్ ల్యాండ్, దే ఆర్ గోయింగ్ టు డ్వెల్ అమాంగ్ అనదర్ ల్యాండ్, అనదర్ పీపుల్. ఒక క్రొత్త ప్రదేశానికి మనం వెళ్ళబోతున్నాం. మనం ఉండబోయే ప్రదేశము పాలు తేనెలు ప్రవహించే ప్రదేశం. ఇశ్రాయేలీయులు అయితే కానాను వారికి భూ సంబంధమైన పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి గల దేశం. కానీ పరలోకము ఇట్స్ ఎ పిలిగ్రిమ్. మనం ఒక యాత్రకు వెళ్ళినట్టు వెళ్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సే హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించే దేశము పరలోకపు కానాను. మనము ఈరోజు ప్రత్యేకించబడ్డామంటే ఉద్దేశం అదే. గాడ్స్ పర్పస్, దేవుని యొక్క ఉద్దేశం అందులో కనబడుతుంది. ఆయన మనల్ని ఎన్నుకున్నాడంటే అందులో ఉద్దేశం ఉన్నది. జనులు, సో దేవుడు తన జనులను స్థానములో ఉంచుటకు ఎట్లా ప్రయత్నిస్తున్నాడో చూడండి. దేవుడు నిన్ను ఒక వధువు స్థానంలో ఉంచాలనుకున్నాడు. నిన్ను ఆ స్థానంలో ఉంచడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో చూసారా? ఒక వర్తమానికుడు ఒక వర్తమానం, అలాగే తన వాక్కును పంపి, తన పరిశుద్ధాత్మను పంపి, మనకు చుట్టూ ఆత్మీయ వాతావరణం కలుగజేసి, సంఘం ఏర్పాటు చేసి, సాతాను నుంచి విడిపించి, శోధనలు ఇబ్బందుల నుంచి విడిపించి, ఎన్నెన్నో గొప్ప కార్యాలు. ఈరోజు వాక్యం మన చేతికి రావడానికి, వర్తమానం మన చేతికి రావడానికి దాని వెనకాల ఎంత ప్రయాసం ఉన్నది. ఈ ప్రయాసాలన్నింటిలో దేవుడు తన జనులను స్థానములో ఉంచుటకు ఎట్లు ప్రయత్నిస్తున్నాడో, పుత్ర స్వీకారం అనే వర్తమానంలో ఈ మాట అంటున్నాడు. స్థానములో ఉంచుటకు. ఏ స్థానము? కుమారత్వములో. చూసారా? దేవుడు ఒక్కొక్కరిని ఒక స్థానంలో ఉంచితే తగ్గిన సంఘమంతయు ఆ వ్యక్తి వల్ల ఉండగోరుచున్నది. అదేవిధంగా ప్రవర్తింపగోరుచున్నారు. మనం వేరుగా చెక్కబడితిమి, మనము వేరుగా చేయబడితిమి, మన స్వభావములు వేరు. ప్రతి వారికి వేరు వేరు స్థానంలో నియమించబడితిమి. ప్రతి వారు వేరు వేరు పనుల కొరకు నియమింపబడితిమి. ఒకరు ఒక చిన్న రకమగు పనికి, మరొకరు పెద్ద రకమగు పనికి ఏర్పాటు కాబడి ఉండవచ్చును. ఒక్కొక్కరు ఒక్కొక్క పని కొరకు నియమించబడ్డారు. ప్రత్యేకతలు ఉన్నాయి. పెద్ద పని చిన్న పని అని కాదు, కానీ ఎవరెవరికి ఏ పని నియమించబడిందో వాళ్ళు దాని కొరకు నియమించబడ్డారు. ఆ పనులు ఉద్యోగాల రీతిగా, లోకరీతిగా చూస్తే ఒక్కొక్క రకమైన పనులు, ఆత్మీయంగా చూస్తే రకరకాల పనులు. బోధించేవారు, ప్రకటించేవారు, పనిచేసేవారు, సహకరించేవారు, ఖర్చు పెట్టేవారు, ఇలా రకరకాలుగా ఎవరి స్థానంలో వాళ్ళు ఉన్నారు. దేవుడు వారిని అలా ఏర్పరచుకున్నాడు. దేవుడు తన జనులను స్థానంలో ఉంచడానికి ఎట్లు ప్రయత్నిస్తున్నాడో చూడండి. దేవుని యొక్క ప్రయాసం. మనం ఏదో కష్టపడుతున్నామని కాదు. ఇట్ ఈస్ గాడ్స్ పర్పస్ ఇన్ సెపరేషన్. ఏర్పాటులో దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఉన్నది. సే ఆమేన్, హల్లెలూయా. సంఘమంతయు అలా ఉండగోరుచున్నది. నిజంగా దేవుడు ఒక స్థానంలో నిన్ను ఉంచాలనుకుంటే నీవు ఆ స్థానంలో ఉండాల్సిందే. మనం వేరుగా చెక్కబడితిమి, మనం వేరుగా చేయబడితిమి. అవును, దేవుడు మనల్ని చెక్కుతున్న విధానం డిఫరెంట్గా ఉంది, అందరికంటే భిన్నంగా ఉంది, అన్ని సంఘాల కంటే వేరుగా ఉన్నది. వీఆర్ డిఫరెంట్ పీపుల్ బీయింగ్ అమాంగ్ జెంటైల్స్ అండ్ చర్చ్. ఇటు అన్యజనులు, అటు సంఘము, అటు ఇశ్రాయేలీయులు, ఎన్ని రకాల ప్రజలు భూమి మీద ఉన్నా మనకి ఇవ్వబడిన వర్తమానం అది మనల్ని చెక్కుతున్న విధానం వేరుగా ఉంది. ఇట్స్ ఎ డిఫరెంట్ స్కల్ప్చర్. చూసారా? ఆ చెక్కుతున్న విధానం వేరు. ఆయన మనల్ని ఎలా చెక్కుతున్నాడు. సే ఆమేన్. అవును, మనం వేరుగా చెక్కబడితిమి, మనము వేరుగా చేయబడితిమి, మన స్వభావములు వేరు. ప్రతి వారు వేరు వేరు స్థానములలో నియమించబడ్డారు. మీరు తప్పులు చేయవచ్చును, మీరు తప్పు చేసిన ప్రతిసారి దానికి వెల చెల్లించవలసి ఉందురు. అవునండి, మీరు విత్తినదే కోయుదురు, కానీ
మీ రక్షణకు దాని వలన ఏమీ సంబంధం ఉండదు. ఏదైనా తప్పు జరిగితే మీరు ఏర్పరచబడ్డవారు కనుక ఏదో ఒక రకంగా మీరు శిక్షించబడతారు, పనిష్మెంట్ ఉంటుంది. కానీ మీ రక్షణ ఎడిపోదు. ఆమేన్. ఈ ప్రశ్న చాలా మందికి ఎప్పటి నుంచో ఉంది. నేను ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను, నా పరిస్థితి ఏంటి అని. దానికి పనిష్మెంట్ ఉంటుంది. కానీ చూసారా, మీరు తప్పులు చేయవచ్చును, మీరు తప్పు చేసిన ప్రతిసారి దానికి వెల చెల్లించవలసి ఉందరు. అవునండి, మీరు విత్తినదే కోయిదురు, కానీ మీ రక్షణకు దాని వల్ల ఏ సంబంధం ఉండదు. మీరు దేవుని ఆత్మ మూలముగా జన్మించినప్పుడు నిత్య జీవం పొందుదురు. దేవుడు మరణించాడు కనుక నీవును మరణించవు. నీవు దేవునిలో ఒక భాగముగాను దేవుని కుమారునిగాను ఉందువు. సచ్ ఎ గ్రేట్ రెవల్యూషన్. సే హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులుగా పడిపోవచ్చు, కానీ నిత్య జీవములో నీవు భాగమై ఉన్నావు గనక నీవు దేవునిలో భాగమై ఉన్నావు. యు ఆర్ పార్ట్ ఆఫ్ గాడ్. యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. యు ఆర్ పార్ట్ ఆఫ్ గాడ్ అండ్ ఇటర్నల్ లైఫ్. దేవునిలో ఒక భాగము. ఆ విషయం మనం చాలా సంతోషంగా ప్రకటించుకోవాలి. వి ఆర్ పార్ట్ ఆఫ్ గాడ్. మనం దేవునిలో ఒక భాగమై ఉన్నాం. ఆమేన్. దేవుని వాక్యం ఎవరి ఎందుకు వచ్చనో వారు దేవుని కుమారులు అనబడెదరు. సన్స్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుల స్థానంలో దేవుడు మనల్ని ఉంచాడు. మనం ఆ స్థానంలో ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. Notice, then after God calls him, he said, the first thing I want you to do, separate yourself. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు ఏం చేశాడు? అబ్రహామా, నువ్వు నీ కుటుంబాన్ని, ఫ్యామిలీ అంతా విడిచి బయటికి రా. వచ్చేసిన తర్వాత నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. You must be separated. You separate yourself. I want you to do this. You separate yourself. That is what God does today. Separation. అబ్రహాముకు ఆ రోజు చేసినట్టే ఈరోజు నిన్ను కూడా అంటున్నాడు. అన్ని జనుల నుండి, సంఘముల నుండి నువ్వు వేరు చేయబడాలి. You must be separated for God. నీవు సంఘ శాఖలతోనూ అన్ని జనులతోనూ రాసుకొని పూసుకొని ఉంటే కుదరదు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడంటే అక్కడ ఒక ఉద్దేశం ఉంటుంది. దేర్ ఇస్ ఎ పర్పస్. ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడంటే వాళ్ళను కానానులో చేర్చడానికి ఏర్పరచుకున్నాడు. నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడంటే ఇప్పుడు ఈరోజు పరమ కానానులో చేర్చడానికి. దానికి కొన్ని కండిషన్స్ అప్లై. సే ఆమేన్. Most of all churches, when they are calling their new pastor over in the Baptist church, we used to see that the people say, oh, that old preacher, he's old fozzy, he tries to tell us this and that. చూడండి, సంఘాలలో మనుషులు రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఏది మాట్లాడినా దేవుడు ఆ మిక్సర్ని కోరుకోవడం లేదు. అందరితో కలిసి ఉండడం కోరుకోవడం లేదు. ఒకడే కాపరి, ఒకడే దేవుడు, ఒకటే సంఘం, ఒకటే వర్తమానం, ఒక్కటిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. సే ఆమేన్. మనం వేరుగా చెక్కబడితిమి అంటున్నాడు. ఒక ప్రత్యేకంగా చెక్కబడ్డాం. మనల్ని దేవుడు చెక్కుతున్న విధానం వేరు. ఆమేన్. మనల్ని దేవుడు చెక్కుతున్నప్పుడు మనకు నొప్పి కలగవచ్చు. ఆభరణాలు తీయండి అన్నప్పుడు నొప్పి కలగవచ్చు. వస్త్రధారణ సరిగ్గా ఉండాలన్నప్పుడు నొప్పి కలగవచ్చు కదా. సంఘ శాఖలతో అన్ని జనులతో మీరు కలిసి ఉండకూడదు, లేదా వారిలాగే అన్ని ఆచారాలు, జన్మదినాలు, మరణ దినాలు, పెళ్లి దినాలు, చూసారా, మ్యారేజ్ డేస్, బర్త్ డేస్, డెత్ డేస్, ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతూనే ఉంటారు. మీరు అలా ఉండకూడదు. మీరు వేరుగా ఉండటం చెక్కబడితిరే. యు ఆర్ సెపరేటెడ్ ఫర్ గాడ్. నీకు వధువు స్థానం కావాలా? సంఘం యొక్క స్థానం కావాలి. సంఘం ఏమైనా చేస్తుంది, వధువు అవి చేయలేదు, దానివల్ల కాదు. ప్రాణం పైన వధువులాగే ఉంటుంది. ఆమేన్. వధువు సంఘంతో ఏకీభవించలేదు. వధువు ఎప్పుడు కూడా వాక్యంతో మాత్రమే ఏకీభవిస్తుంది. మీరు ఎందుకు అలా ఉన్నారు, ప్రత్యేకంగా ఉన్నారు? అవును, మేము ప్రత్యేకంగా చెక్కబడుతున్నాం. దేవుడు మమ్మల్ని చెక్కుతున్న విధానమే వేరు. ఆయన మనల్ని ఒక స్వరూపానికి తీసుకొస్తున్నాడు. ఒక మహోన్నతమైన కళాఖండముగా మమ్మల్ని మారుస్తున్నాడు. ఆయన మమ్మల్ని చెక్కి 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 ఒక తన స్వరూపం అందులో కనబడేంత వరకు మమ్మల్ని చెక్కుతున్నాడు. అందుకే మేము ఇలా ఉన్నాం.
మేము ప్రత్యేకంగా ఉంటాం, అలా ఉండదలుచుకున్నాం, మేము దానికే నియమించబడ్డాం, అది పొందేంత వరకు మేము విడిచిపెట్టాము. మేము ప్రత్యేకముగా ఉండడానికి చెక్కబడుతున్నాం. సే ఆమేన్. దేవుని కొరకు ప్రత్యేకించబడుతున్నాం. సే హల్లెలూయా. చాలాసార్లు మనం మనుషుల మధ్య ఉంటున్నాం కనుక మనుషులు మనల్ని చెక్కడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు రకమైన చెక్కుడు, ఆ చెక్కుడుకు మనం తట్టుకోలేనంత చెక్కుతూనే ఉంటారు. వాళ్ళు చెక్కేస్తుంటారు. వధువు స్థానంలో ఉన్నవాళ్ళు తను తానే మలుచుకోవాలి, కానీ ఇతరులని చెక్కడం వీలు పడదు. ఆమేన్. అందరినీ చెక్కేవాడు దేవుడే. ఓన్లీ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మారుస్తున్నాడు, చెక్కుతున్నాడు. కష్టం ద్వారానో, ఇబ్బంది ద్వారానో, లేదా ఇంకా నీకు వాక్యం ఇచ్చి ఒక వాక్య స్వరూపం నీలో తేవాలేనో ఆయన పద్ధతిలో చెక్కుతున్నాడు. ఇన్ హిజ్ ఓన్ వే, ఇన్ హిజ్ ఓన్ వే. దేవుడు తన సొంత పద్ధతిలో, తన వాక్యపు పద్ధతిలో చెక్కుతాడు. ఆమేన్. వెన్ గాడ్ కాల్డ్ అబ్రహాం, దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు నువ్వు వేరైపోవాలన్నాడు. కానీ అబ్రహాము పూర్తిగా వేరు కాలేదు. లోతుని ఎండబెట్టుకొచ్చాడు. 4 రోజులు లోతుతో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి సరిపడలేదు. వారి మనస్సులు కలవలేదు. వారి మధ్యలో తమ సమస్యలు వచ్చాయి, తగాదాలు వచ్చాయి, పశువుల మందలు ఎక్కువైపోయి వారి మధ్య గొడవలు వచ్చేసాయి. అయితే అబ్రహాము గుర్తుపట్టాడు, ఓహో, దేవుని చిత్తము కానిది నా వెంట ఒకటి ఉందన్నమాట. ఇది కూడా దేవుని చిత్తం కాని వ్యక్తిని నేను తొలగించి సెపరేట్ అయిపోవాలి. అబ్రహాము లోతుకు ఆఫర్ చేశాడు. మొట్టమొదలు నువ్వే కోరుకో, ఎక్కడికి వెళ్తావో. నువ్వు ఇటు వెళ్తే నేను అటు వెళ్తాను, నీవు తూర్పు దిక్కు వెళ్తే నేను పడమటి దిక్కు వెళ్తాను, నీవు ఉత్తరం వెళ్తే నేను దక్షిణం వెళ్తాను. అబ్రహాము ఇచ్చిన ఆఫర్ లోతుకు ఎంచుకొని, నాకే ముందు ఆఫర్ ఇచ్చాడు కాబట్టి నేనే కోరుకుంటా. ఆ పచ్చని యోర్దాను నది ప్రవాహ ప్రాంతాలన్నీ, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను నేను కోరుకుంటాను అన్నాడు. అక్కడ దేవుడు లేడు, అక్కడ దేవుడు లేడు, అన్ని జనులే ఉన్నారు, కనీసం సంఘం కూడా లేదు. కానీ అబ్రహాము దేవునితో ఉండడానికి ఇష్టపడ్డాడు. హి వాజ్ సెపరేటెడ్ ఫర్ గాడ్. దేవుని కొరకు ప్రత్యేకించబడి ఆయన వేరుగా ఉన్నాడు. ఆయనతో ఆ లింక్ కూడా ఉండడానికి వీలేదు. ఏది? లోతు అనే లింకు, లోతు అనే రక్త సంబంధి అనే లింకు కూడా తెప్పుకున్నాడు. అది తెప్పిన తర్వాత అప్పుడు దేవుడు ఆయన ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. చూసారా? ఆదికాండము 13వ అధ్యాయం 11వ వచనం నుండి, జెనసిస్ 13:11. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. 10వ వచనం, యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమటి తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూస్తున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. వేరైపోయిన తర్వాత ఆశీర్వాదం వచ్చింది. వేరుగా ఉన్న తర్వాతనే నిజమైన ఆశీర్వాదం వచ్చింది. దేవుని చిత్తము కాని ప్రజలతో నువ్వు ఎంతకాలం ఉంటావో అక్కడ నీ ఆశీర్వాదం నువ్వు చూడలేవు. దేవుని చిత్తము నెరవేర్చే వారితో ఉండాలి సంఘం, నిజమైన సంఘం. ఒక వధువు సంఘముతో నీ సహవాసం ఉండాలి. సంఘ శాఖలతో నీ సహవాసము, నీ పండుగలు, నీ ఆచారాలు, నీ యొక్క అన్ని రాకపోకలు సమృద్ధిగా ఉన్నాయంటే నీ మీదకి ఆశీర్వాదం రాదు. నీవు అన్నీ వదులుకొని బయటికి వస్తే తప్ప. సే ఆమేన్. దేవుని యొక్క పర్పస్ అది, మనం ఏం చేయలేము దానికి. మనుషుల మధ్యలో ఉండొద్దని చెప్పలేదు ఆయన, కానీ ప్రత్యేకంగా ఉండమని చెప్పాడు. యు బీ సెపరేటెడ్ యువర్ సెల్ఫ్ ఫర్ గాడ్. దేవుని కొరకు నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, నువ్వు ప్రత్యేకపరచుకోవాలి. నీలో ఆ ప్రత్యేకత ఉంటేనే నీ మీదకి ఆశీర్వాదం వస్తుంది.
అబ్రహామును దేవుడు ఊరికి ఆశీర్వదించలేదు. ఆయనలో త్యాగం ఉన్నది, సమర్పణ ఉన్నది, ఆ తగ్గింపు, ఆ దీన మనస్సు ఉన్నది, ఆ ఒబీడియన్స్ ఆయన లోపల ఉంది. వెంటనే దేవుడు ఆయన ఆశీర్వదించాడు. తన ఫ్యామిలీ నుంచి వేరైపోమన్నాడు. ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? ఈయన కొత్త బోధ, అందరిని వేరుగా ఉండమంటున్నాడు, వేరైపోమంటున్నాడు అంటాం. కొత్త బోధ కాదు ఇది. చాలా దేవుడు మనల్ని చెక్కుతున్న బోధ. సే ఆమేన్. దేవుడు ఒక క్రమంలో చెక్కుతున్నాడు, ఒక పద్ధతిలో చెక్కుతున్నాడు. మనం ఆయన కోరిన రూపానికి రావాలని చెక్కుతున్న బోధ ఇది. ఇది కొత్త బోధగా ఉన్నదే. పౌలుని అన్నారు, ప్రభువైన యేసుక్రీస్తుని అన్నారు, అపోస్తలుని అన్నారు, నిన్నన్నారు, నన్ను అంటున్నారు. అవును, ఇది కొత్త బోధ, కానీ ప్రత్యేకమైన బోధ, దేవుని ఇష్టానుసారమైన బోధ. ఆమేన్. లోతు ఒక నామకార్థ విశ్వాసి, మేక్ బిలీవర్, నామకార్థ విశ్వాసి, కానీ ఆయనతో దేవుడు ఉండడానికి ఇష్టపడలేదు. లోతు ఎప్పుడైతే వేరైపోయాడో, వేర్ దేర్ ఈస్ ఎ సెపరేషన్, దెన్ గాడ్ స్టార్టెడ్ బ్లెస్సింగ్. దేవుడు దిగి వచ్చాడు అబ్రహాం దగ్గరికి. దేవుడు ప్రత్యక్షమై, నేను ఇప్పుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. ఆమేన్. మనకి ఎంతమంది లోతులు ఉన్నారో మన చుట్టూ, ఒక్కొక్కరికి ఒక 10 మంది అయినా ఉంటారు లోతులు. అంతమందిని వదులుకోవడం ఎవరి వల్ల అవుతుంది? కాబట్టి దేవుని ఆశీర్వాదం పొందడం కూడా ఎవరి వల్ల కాదు. బీ సెపరేటెడ్ ఫర్ గాడ్. సే ఆమేన్. ఎంత ప్రత్యేకంగా ఉండాలో మరి. ఎవరున్నా లేకపోయినా తన గుడారాలు ఎక్కడో చోట వేసుకుంటున్నాడు ఆయన. దేవుడు ఆయన కలిసి ఉంటున్నారు. ఆయన దేవుని యొక్క ఎన్నిక, ఏర్పాటు. ఈరోజు మనం గుడారాలు వేసుకోమని దేవుడు చెప్పలేదు. ఎక్కడో పోయి నీవు ఉన్న చోట ప్రత్యేకంగా కనబడాలి. యూ మస్ట్ బి ద బ్రైడ్. ఒక వధువు స్థానంలోనే ఉండాలి. అదే దేవుడు కోరుతున్నాడు. అబ్రహామును ఆశీర్వదించడానికి కారణం ఆయనతో ఉన్న ఆ అనవసరమైనటువంటి లోతు లింకును వదులుకున్న తర్వాతనే. ఆ లింక్ కట్ చేయబడింది. అప్పుడు ఓడ కదిలింది. ఓడ కదలాలన్నా దానికి ఒక తాడు ఉంటుంది, కట్టి ఒడ్డుకు మేకుకు తాడు కట్టి పెడతారు. ఆ తాడు కత్తిరిస్తే ఓడ వెళ్ళిపోతుంది. ఆ లింకు తెగిపోవాలి. అవిశ్వాసులతో లింకు, అవిశ్వాసులతో సహవాసం, వర్తమానం నమ్మని విశ్వాసులతో సహవాసం తెగిపోవాలి. అది తెగిపోకుండా ఆశీర్వాదం నీ మీదకి రాదు. చాలా మంది ఆశీర్వాదం ఎందుకు ఆగిపోయిందో అనుకుంటారు. మేము బాగానే ఉన్నాం కదా, మా ఆశీర్వాదం ఎందుకు ఆగిపోయింది? వై వీఆర్ నాట్ బ్లెస్డ్ బై గాడ్? వీఆర్ నాట్ సెపరేటెడ్ ఫర్ గాడ్ ఫుల్లీ. నీవు దేవుని కొరకు పూర్తిగా ప్రత్యేకించబడలేదు. అందుకే ఆశీర్వాదం ఆగిపోయింది. చూసారా? దేవుడు తన ఆత్మ ద్వారా, ప్రవక్త ద్వారా మనకు బయలుపరిచిన బయలుపాటు అది. ఈవెన్ అబ్రహామును లోతును ముందు పెట్టి వారి సెపరేషన్ గురించి మాట్లాడుతున్నాడు. లోతు అబ్రహాంతో ఉంటే బాగుపడడా? లోతుకు ఎవరు లేరు కదా, ఉండనివచ్చు కదా అని మనం అంటాం. కానీ దేవుడు అన్నాడు, ఒకవేళ నువ్వు నడవలసుకుంటే నాతోనే నడవాలి. ప్రవక్తతో కూడా అదే చెప్పాడు దేవుడు. థర్డ్ పుల్లో యు ఆర్ వాకింగ్ విత్ మెనీ పీపుల్. నువ్వు చాలా మందితో కలవాలని ఆరాటపడుతున్నావు. ఎక్కువ మంది నిన్ను వెంబడించాలని చూస్తున్నావు. లేదా నువ్వు చాలా మంది ప్రజలందరితో కలిసి ఉండాలనుకుంటున్నావు. యువర్ థర్డ్ పుల్ ఈజ్ అలోన్ విత్ మీ. నీ యొక్క 3వ ఈడుపు నాతో మాత్రమే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఏ పబ్లిక్ షో, ఇట్ ఈస్ ఏ షో విత్ గాడ్. ఇది థర్డ్ పుల్లో, 3వ ఈడుపులో నీవు నాతోనే ఉండాలి. మొదటి ఈడుపులో స్వస్థతలు, అంత జనమే. 2వ ఈడుపులో హృదయ రహస్యాలు, అక్కడ కూడా విస్తారమైన ప్రజలు కొంచెం తగ్గారు. హృదయ రహస్యాలు చెప్పినప్పుడు, స్వస్థతలు చేసినప్పుడు చాలా మంది వచ్చారు. హృదయ రహస్యాలు బయలుపరిచినప్పుడు జనం సంఖ్య తగ్గింది భయానికి. ఇక వాక్య మర్మాలు బయలుపరిచేటప్పుడు పూర్తిగా జనం తగ్గిపోయారు. ఎందుకంటే ప్రజలకు వాక్యం అక్కర్లేదు. ప్రజలకు ఆచారాలు, అలవాట్లు, తినుడు, త్రాగుడు, సుఖించుడు, జనం గుంపు కనబడాలి. దేవునికి అవి అక్కర్లేదు. మనం చేసే వ్యర్థమైనవన్నీ దేవునికి అవసరం లేదు. గాడ్ వాంట్స్ టు వాక్ విత్ హిమ్ అలోన్. దేవుడు తన వాక్యముతో మాత్రమే నేను నడవాలని చూస్తున్నాడు. వాక్యం ఏం చెబుతుందో అది.
నలుగురు ఏమనుకుంటారు అనుకుంటారు మీరు. ఎవరా నలుగురు? ఆ నలుగురు దొరికితే వాళ్ళని పొట్టు కనబడతారు అన్నాడు ఒక ఆయన. ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురు ఎవరు? దేవుడు లేని ప్రజలు అయి ఉండొచ్చు. కానీ మనం దేవుని వాక్యంతో నడిచేటప్పుడు ఏ నలుగురితో మనకు సంబంధం లేదు. ఇఫ్ యు ఆర్ రైట్ విత్ గాడ్, దట్ ఈస్ ఎనఫ్. మనం దేవునితో నడిస్తే చాలు. ఆ నలుగురు కాదు, 4,000 మందిని ఒప్పిస్తాడు ఆయనే. ఆమేన్. సే హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క నిజమైన సంఘము కలిసి ఉండడం అవసరం. నిజమైన వధువుతోనే నువ్వు కలిసి ఉండాలి. ఎస్, లోతు లాంటి వాళ్ళను పక్కకు జరిపేయాలి, లేదా నువ్వు పక్కకు జరిగిపోవాలి. ఆమేన్. ఆల్ ద బిలీవర్స్ మస్ట్ బి యునైటెడ్ టుగెదర్. దట్ ఈస్ హౌ గాడ్ విల్ బ్రింగ్ హిస్ చర్చ్ టుగెదర్ అండ్ టేక్ ఇట్ హోమ్. నిజమైన విశ్వాసులందరినీ దేవుడు ఐక్యపరిచి తన ఇంటికి తీసుకొని పోబోతున్నాడు. సే ఆమేన్. నేను చేయి క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి అనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు. ఎస్, ఆల్ ద బిలీవర్స్ must be united together. That is how God will bring his church together and take it home. అందరూ ఏకంగా ఐక్యంగా ఉన్నప్పుడు, ఏకాత్మ గలవారై ఉన్నప్పుడు వారందరినీ తన ఇంటికి తీసుకొని పోబోతున్నాడు. సే ఆమేన్. అవును, దేవుడు తన ఇంటికి తీసుకొని పోవడానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. Lot was lukewarm believer. God never did bless Abraham until he fully separated from Lot. ప్రవక్త అంటున్నాడు, అబ్రహామును దేవుడు పూర్తిగా ఆశీర్వదించకపోవడానికి కారణం ఆయన పూర్తిగా లోతు నుండి వేరు చేయబడకపోవడమే. లోతు నుండి వేరయ్యేంత వరకు అబ్రహాము ఆశీర్వదించబడలేదు. వాగ్దాన భూమి ఆయనకి ఇవ్వబడలేదు. ఆర్థికంగా ఆశీర్వదించబడడం కాదు, వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడం. తూర్పు దిక్కు, పడమటి దిక్కు, ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు, నీవు ఎంత నడిస్తే అంత నీదే. ఆల్ ద లిమిట్స్, సముద్రపు హద్దులు, అన్ని హద్దులు చెప్పాడు. ఆ హద్దులన్నీ నీవే. నువ్వెంత నడిస్తే అంత, ఆ భూమి అంత నీ భాగమే. అది వాగ్దాన భూమి, ప్రామిస్డ్ ల్యాండ్. ఈరోజు ఇశ్రాయేలు దేశం వాగ్దాన భూమిగా ఉన్నది. అబ్రహాం యొక్క వాగ్దానమే. మరి దేవుడు మనకు కూడా ఒక వాగ్దాన భూమి సిద్ధం చేశాడు. We are heavenly promised land. We have the heavenly promised land. పరలోకపు వాగ్దాన భూమి. ఆమేన్. God separated Abraham from his family first of all. Again God separated Abraham from lukewarm believer Lot. మొదలు కుటుంబం నుంచి వేరు చేశాడు. ఆ తర్వాత లోతు నుంచి వేరు చేశాడు. ఇంకా ఏదైనా లింకులు మధ్యలో దొరికితే అవి కూడా కట్ చేసుకుంటూ పోయాడు. హాగరు లాంటి వాళ్ళు వస్తే కూడా వేరు చేసి పడేశాడు. దేర్ వాజ్ సెపరేషన్. అవును, కమ్ అవుట్, సెపరేట్ యువర్ సెల్ఫ్. దేవుడు అబ్రహాముతో చెప్పింది అదే. బయటికి రా, నిన్ను నువ్వు వేరు చేసుకో. నువ్వు బయటికి వస్తే కానీ ఆ ఉద్దేశం కిందికి రాలేవు, ఆ పర్పస్ కిందికి రాలేవు, ఆ వాగ్దాన భూమిని నువ్వు స్వతంత్రించుకోలేవు. చూసారా, ఆర్థికంగా అబ్రహాం అప్పటికే ఆశీర్వదించబడ్డాడు, బాగానే ఉన్నాడు. కానీ ఆర్థిక మూలాలు కాదు ఆయన మాట్లాడుతున్నది, వాగ్దాన భూమి గురించి మాట్లాడుతున్నాడు. ద ప్రామిస్డ్ ల్యాండ్ which was promised to Abraham was given after separation of Lot and his family. వాగ్దాన భూమి ఎప్పుడు ఇవ్వబడింది? వేరు చేయబడిన తర్వాత. కాబట్టి ఇక్కడ మన డబ్బులు, వస్తువులు, ఈ వస్తువుల గురించి దేవుడు మాట్లాడడం లేదు, వాగ్దాన భూమి గురించి మాట్లాడుతున్నాడు. సో వాగ్దాన భూమిలో అడుగుపెట్టవలసిన వారు, ఎత్తపడాల్సిన వారు ప్రత్యేకంగా ఉండాలని దాని అర్థం. Be separated yourself for God. Separated for God. Say amen. ప్రభు కొరకు మనం ప్రత్యేకించబడిన వారమని దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మీలో చాలా మంది మీకు నచ్చినవన్నీ చేసుకుంటూ పోతుంటారు. దేవుడు వద్దన్నాడా అని మళ్ళీ ప్రశ్నిస్తారు. చేసుకుంటే తప్పేందంటారు. ఇలా ప్రశ్నల వర్షం కురిపించే వాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. Obey. They that obey the command of God.
దేవుని వాగ్దానం లేదా దేవుని మాటను, దేవుని యొక్క వాక్కును ఒబే చేసే వాళ్ళు, లోబడేవారు కావాలి. ప్రశ్నించే వాళ్ళు ఆయనకు అక్కర్లేదు. మనం ప్రశ్నించడానికి ఏ అవకాశము లేదు. మనం దేవుని వాక్యానికి లోబడాల్సిందే తప్ప ప్రశ్నించడానికి వీల్లేదు. ఎందుకంటే వాక్యానికి అది సరిపోతుంది కనుక. దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి వేరు చేసినప్పుడు ఏం చేశాడు? When God separated Israel, he gave them a supernatural sign. ఒక అగ్ని స్తంభము, ఒక అతీతమైన సూచన వారికి ఇచ్చాడు. సూపర్ న్యాచురల్ సైన్. పిల్లర్ ఆఫ్ ఫైర్, పిల్లర్ ఆఫ్ క్లౌడ్. అగ్ని స్తంభం, మేఘ స్తంభం వచ్చి వాళ్ళని వెంబడించింది. చూసారా? దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలును వేరు చేసినప్పుడు మోషే కాలంలో he gave them a supernatural sign, that pillar of fire. He gave them a prophet when he separated them. ఇశ్రాయేలును వేరు చేసినప్పుడు దేవుడు వారికి ఒక ప్రవక్తని ఇచ్చాడు, ఒక అగ్ని స్తంభాన్ని ఇచ్చాడు. అగ్ని స్తంభమే వారిని నడిపించడం మొదలుపెట్టింది. అంటే దేవుడే వారిని నడిపిస్తున్నాడు. ఎప్పుడైతే మనం వేరు చేయబడ్డామో, దేవుని కొరకు ప్రత్యేకించబడ్డామో, ఇక ప్రభువే మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. అది మన విశ్వాసం, అదే నిజం. దట్ ఈస్ ద ట్రూత్. అలాగే అబ్రహామును దేవుడు వేరు చేసినప్పుడు కూడా, లోతు నుండి వేరైనప్పుడు దేవుడు అబ్రహాము దగ్గరికి ఒక దూతను పంపాడు. దేవుడు దూత రూపంలో ఆయన దగ్గరికి వచ్చాడు. దట్ ఈస్ ద సూపర్ న్యాచురల్ సైన్. సూపర్ న్యాచురల్ ఏంజల్, పరలోకం నుండి ఒక దూత రావడం, అబ్రహామును దర్శించడం, హృదయ రహస్యాలు బయలుపరచడం. దట్ ఈస్ ద సైన్ దట్ హీ వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. లోకము నుంచి వేరు చేయబడిన సూచనలు అవి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వేరు చేయబడినప్పుడు ఒక అగ్నిస్తంభం సూపర్ న్యాచురల్ సైన్ గా అతీతమైన సూచన ఇవ్వబడింది. అబ్రహాం వేరు చేయబడినప్పుడు దూత దిగి వచ్చి వారిని హృదయ రహస్యాలు బయలుపరిచి, దూత రూపంలో దేవుడు దిగి వచ్చాడు. ఇద్దరు దూతలు, ఒక దేవుడు, హృదయ రహస్యాలు బయలుపరచడం జరిగింది. ఎవ్రీ టైమ్ దేర్ ఈస్ ఎ సైన్ ఫ్రమ్ గాడ్ వెన్ యు ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. లోకము నుంచి వేరు చేయబడినప్పుడు దేవుని యొక్క అతీతమైన సూచనని అనుభవిస్తావు, ప్రత్యేకంగా ఉన్నప్పుడు. కానీ సాధ్యమేనా? సాధ్యమే. ఎవరికి అంటే విధేయత చూపేవారికి. విధేయత చూపేవారికి, లోబడేవారికి అది సాధ్యపడుతుంది, కానీ తిరుగుబాటు చేసేవారికి, ప్రశ్నించేవారికి అది సాధ్యపడదు. దే ఆర్ లాస్ట్. ప్రశ్నించేవారు దేవుని కృప నుండి నెట్టివేయబడ్డట్టే లెక్క. ఎందుకంటే దేవుని కృప ఉన్నవారు ఎవరు కూడా లోబడతారు తప్ప ప్రశ్నించారు. గాడ్స్ డివైన్ ప్లాన్. ఈరోజు మనకు కావాల్సింది దేవుని యొక్క ఉద్దేశం, గాడ్స్ పర్పస్ అండ్ ప్లాన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిన్ను నీవు అవిశ్వాసం నుండి వేరై దేవుణ్ణి నమ్మి దేవునితో నడుస్తూ ఆజ్ఞలని పాటిస్తూ ఉంటే అప్పుడు దేవుడు చెప్తాడు, ఇదిగో ప్రతి వాగ్దానము నీదే. ఎవ్రీ ప్రామిస్ బిలాంగ్స్ టు యూ. ప్రతి వాగ్దానం నీదే అవుతుంది అప్పుడు. ఇప్పుడు కాదు. ఇప్పుడు కాదట. నువ్వు వేరు చేయబడ్డప్పుడట, నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకున్నప్పుడు, నిన్ను నీవు అవిశ్వాసం నుండి వేరై దేవుని నమ్మి దేవునితో నడుస్తూ ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉంటే అప్పుడు దేవుడు చెప్తాడు, ఎవ్రీ ప్రామిస్ ఈజ్ యువర్స్ విచ్ ఈజ్ ఇన్ ద బైబిల్. ఈ గ్రంథంలోని ప్రతి వాగ్దానం నీదే. అన్ని వాగ్దానాలు నీవే, ఆదికాండం నుంచి ప్రకటన వరకు. మనం ప్రత్యేకంగా ఉన్నప్పుడు దేవుడు అది కోరుతున్నాడు. వాగ్దాన భూమికి చేరబోయే వారికి అదొక ప్రత్యేకత. ఈ భూమి మీద ఉండే వాళ్ళకైతే ఏదైనా నడుస్తుంది. ఇశ్రాయేలులకు ఒక వాగ్దాన భూమి, ప్రామిస్డ్ ల్యాండ్. మనకు ఒక వాగ్దాన భూమి, హెవెన్లీ ప్రామిస్డ్ ల్యాండ్. పరలోక పెళ్లి కుమారుడు, భూలోక పెళ్లి కుమార్తె, వీళ్ళిద్దరూ కలిసి ఉండబోయే భవిష్యత్ గృహం. ఆ గృహం కొరకు మనల్ని సిద్ధపరచాలంటే దేవునికి ఒక పద్ధతి ఉంది. దేర్ ఆర్ సమ్ గైడ్ లైన్స్. దేవుని క్రమం ఒకటి ఉంది, దాన్ని మనం గ్రహించాలి. ఒకవేళ నువ్వు విశ్వాసం అయితే గ్రహిస్తావు, నువ్వు అవిశ్వాసం అయితే నీ వల్ల కాదు. నువ్వు నమ్మితే దాన్ని వెంబడిస్తావు, నమ్మకపోతే నీ వల్ల కాదు. నీ ఆలోచన వేరుగా ఉంటుంది. Genesis to Revelation, every promise is yours. నీవు నా యందును నేను మీ యందును ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు ఇస్తానన్నాడు.
యు గాట్ టు సెపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ అన్బిలీఫ్. నీ అవిశ్వాసం నుంచి నువ్వు బయటికి రావాలి. ఫస్ట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ అన్బిలీఫ్. చూసారా? కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ అన్బిలీవర్స్, దెన్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ అన్బిలీఫ్. అవిశ్వాసాల నుండి నువ్వు వేరైపోవాలి. అలాగే అవిశ్వాసము నుండి వేరైపోవాలి. విశ్వాసం లోపలికి రావాలి. ఏదైనా నమ్మగలిగే స్థితికి రావాలి. దేవుని అతీతమైన శక్తిని మనం నమ్మాలి. మన ప్రవక్తలో దేవుడు మరి నివాసం ఉండి చేసిన అద్భుతాలు, సూచక్రియలు, అగ్నిస్తంభము. చూసారా? దేవుడు ఒక ప్రజలను వేరు చేస్తున్నప్పుడు, ఒక వర్తమానం ఇచ్చినప్పుడు ఒక ప్రవక్తని ఇస్తాడు, ఒక అగ్నిస్తంభం ఇస్తున్నాడు. ఆయనే అగ్నిస్తంభం వలె ఉండి నడిపిస్తున్నాడు. ప్రవక్త మీద ఉన్న అగ్నిస్తంభం ఫోటోగ్రాఫ్ కూడా తీయబడింది. అదే అగ్నిస్తంభం ఈరోజు సంఘాన్ని నడిపిస్తుంది. అపొస్తలుల కాలం నాటి ఆ కుమ్మరించబడిన అగ్ని నాలుకల వలె విభాగింపబడిన పరిశుద్ధాత్మ ఈరోజు మనకు ప్రవక్తగాను, అదే పరిశుద్ధాత్మ మనం నడిపించే నాయకుడుగా ఉన్నాడు. The same Holy Ghost is leading the church today. అదే దేవుడు, అదే అగ్నిస్తంభం. ఈ అగ్నిస్తంభం మనల్ని ఎత్తబడేటట్టు చేస్తుంది. ఆమేన్. ఎత్తబడినటువంటి ప్రవక్త ఏలియా ఉన్నాడు. ఆకాశం నుంచి అగ్ని రథం, అగ్ని గుర్రాలు వచ్చాయి. ఆ అగ్ని ఒక సుడిగాలు వచ్చి ఆయనను లోపల రథం మీద కూర్చోబెట్టింది. చూస్తుండగానే అలా వెళ్ళిపోయాడు. ఏలియా కూడా అంత చిక్కలేదు అది ఏం జరుగుతుందో. బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. సే ఆమేన్. ఈరోజు వధువుకు కూడా జరగబోయేది అదే. ఎత్తబడబోయే వధువును సిద్ధపరుస్తున్నది అగ్నిస్తంభమే. సేమ్ పిల్లర్ ఆఫ్ ఫైర్ ఇన్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మయే అగ్నిస్తంభము. ప్రభువే ఆత్మ. దేవుడు ఆత్మ కనుక ఈ అగ్నిస్తంభము, ఈ ఆత్మ మనల్ని నడిపిస్తుంది. ఈరోజు మనం ఆయన చేత నడిపించబడుతున్నాం. అందుకే సెపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అన్బిలీఫ్. అవిశ్వాసం నుండి, అవిశ్వాసుల నుండి నువ్వు వేరైపోవాలి. వాళ్ళతో నివాసమే ఉండకూడదు. సే ఆమేన్. సే హల్లెలూయా. మనం ఉన్నదే అవిశ్వాసుల మధ్యలో, మన చుట్టూ వాళ్ళే ఉన్నారు. ఎట్లా వేరైపోవాలి? నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వు వేరైపోవాలి అంతే. అయితే నీ అంతటి నువ్వు వేరు కాలేవు. దేవుడే నిన్ను వేరు చేస్తాడు. అబ్రహాము లోతు వేరయ్యే దినము రాలేదు, కానీ ఒక దినము రానే వచ్చేసింది. ఇద్దరి మధ్య తగాదు వచ్చింది, గొడవ వచ్చింది. ఈ గొడవ తట్టుకోలేవురా బాబు, వేరైపోదామని వేరైపోయారు. మామూలుగా వేరైపోయింటే గొడవ వచ్చేది కాదు. గొడవ వచ్చేదాకా చూసి అప్పుడు వేరయ్యాడు. అయినా దేవుడు గొడవ వచ్చేదాకా చూసి ఉంచే అప్పుడు వేరు చేస్తాడు. గాడ్ సెపరేషన్ విల్ బి లైక్ దట్. సే ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు కూడా పెద్ద గొడవ ఫరోతో. గొడవ పడ్డ తర్వాతనే వేరైపోయారు. గాడ్ సెపరేట్స్ హిస్ పీపుల్ ఫర్ ఎవర్. దేవుడు తన ప్రజలను ఒక సేఫెస్ట్ ప్లేస్లో ప్రత్యేకంగా వేరు చేసి భద్రం చేసి ఉంచుతాడు. సే హల్లెలూయా. అపొస్తలుల కాలంలో ఒక అద్భుతం జరిగింది. అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం, యాక్ట్స్ 13:2. మొదటి 2 వచనాలు. అంతియోకయలో ఉన్న సంఘములో బర్నబా, నీగర్ అనబడిన సిమెయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, మరి సౌలు అను ప్రవక్తలను, బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపచారము లేదా ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. And they ministered to the Lord and fasted. The Holy Ghost said, separate me, Barnabas and Saul, for the work whereunto I have called them. నేను ఏ పని కొరకైతే వారిని పిలిచి ఉన్నానో ఆ పని కొరకు బర్నబాను, పౌలును లేదా సౌలును నా కొరకు ప్రత్యేకపరచుని సపరేట్ చేయండి. పరిశుద్ధాత్మ వారితో చెప్పినప్పుడు వారు ఉపవాసం ఉన్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ వారితో చెప్పిన మాట అదే. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులిచ్చి వారిని పంపిరి. వారిని ప్రత్యేకపరిచిన పని కొరకు అన్నాడు.
ఎస్, ఈరోజు దేవుడు మన కొరకు ఒక పనిని అప్పగించాడు. ఎవరికి అప్పగించబడిన పనికి వారు ప్రత్యేకించబడ్డారు. పౌలుతో చెప్పలేదు, బర్నబాతో చెప్పలేదు, నేను నెలకింత జీతం ఇస్తాను, నువ్వు నా పనిలో ఉండు అని. విశ్వాసంతో వెళ్ళమని చెప్పాడు, అంతే అంతే. పౌలు బర్నబా ప్రత్యేకించబడి మొదటి సువార్త దండయాత్రలో అలా చాలా 2-3 సంవత్సరాలు తిరిగి వచ్చేశారు. ప్రతి సువార్త దండయాత్రలో కూడా దేవుడు వారితో ఉండి నడిపిస్తున్నాడు. ఒక దినం వచ్చింది, రెండవ సువార్త దండయాత్ర వచ్చే సమయానికి మరి పౌలు బర్నబాలు కూడా వేరైపోయారు. పౌలు బర్నబా ఇద్దరు అభిప్రాయ భేదాలు వచ్చేసాయి. అక్కడ సెపరేషన్ అనేది జరిగింది. ఎందుకంటే దేవుడు ఇద్దరిని వేరుగా వాడుకోదలుచుకున్నాడు. 2 ప్రాంతాల్లో వారు సెపరేట్ చేయబడ్డారు. ఎవరి ప్రాంతానికి వాళ్ళు వెళ్ళారు. దేవుని యొక్క పని అపోస్తలుల కాలం నాటి అదే ఉద్దేశం ప్రతి కాలంలో ఉంటుంది. దేవుడు నిన్ను ఒక పని కొరకు ప్రత్యేకించాడన్న సంగతి నీకు తెలియాలి. యు ఆర్ సపరేటెడ్ ఫర్ గాడ్, యు ఆర్ సపరేటెడ్ ఫర్ సమ్ వర్క్, సమ్ సూపర్ న్యాచురల్ వర్క్. దేవుని పని కొరకు నువ్వు నియమించబడ్డావు. కొలస్సీ పత్రిక 4:17 Colossians 4:17 says, మరియు ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడమని అర్కింపుతో చెప్పుడి. టేక్ హీడ్ టు ద మినిస్ట్రీ విచ్ thou hast received in the Lord. నీకు అప్పగించబడిన పరిచర్యను నీవు చేత పట్టుకోవాలి. చేతులు కడుక్కొని వదిలేయద్దు. దేవుడు నీకు ఒక పని అప్పగించాడంటే దానికి బాధ్యతగా ఉండాలి. యు మస్ట్ బి రెస్పాన్సిబుల్, ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. దేవుడు నీకు ఏ పని అప్పగించాడో ఆ పని. ఒకవేళ ప్రార్థించే పని అయితే ప్రార్థన, పరిచర్య చేసే పని అయితే పరిచర్య, సువార్త పని చేస్తే సువార్త పని, వాక్య పరిచర్య చేస్తే వాక్య పరిచర్య, మందిర పరిచర్య అయితే మందిర పరిచర్య. ఏ పనిలో నిన్ను దేవుడు నీకు ప్రేరేపించి నిన్ను అప్పగించాడో ఆ పనికి. డీకన్ అయితే డీకన్, బిలీవర్ అయితే బిలీవర్ స్థానంలో ఉండడం. ఎవరు ఏ స్థానంలో ఉండాలనుకున్నా అది దేవుని వైపు చూసి ఉండాల్సిందే. ఆమేన్. ఆ పని నీకు కరెక్ట్గా నెరవేర్చాలి. నీకు ఒక ఉద్యోగం వస్తే కరెక్ట్గా ఆన్ టైం నువ్వు ఆఫీస్లో ఉంటావు. దేవుడు నీకు అప్పగించిన పని విషయంలో కూడా అలాగే ఉండాలి. సమయం పాటించడం అనేది అవసరం. ఒక విశ్వాసిగా నీవు సమయానికి మందిరానికి రావడం అవసరం. అది నీకు అప్పగించబడింది, అంతే. యూ హ్యావ్ టు కమ్ ఆన్ టైం. దట్ ఈస్ యువర్ ఫెయిత్. అదర్వైజ్ యు ఆర్ అన్బిలీవర్. లేదంటే నువ్వు అవిశ్వాసివే. నువ్వు సమయం పాటించడం లేదంటే నువ్వు ఒక అవిశ్వాసివే. విశ్వాసి అయితే సమయం పాటిస్తాడు. దేవుడు తన క్రమాన్ని మనకు నేర్పినప్పుడు మనం నేర్చుకోవాలి. దేవుని వాక్య క్రమంలో మనం నడుస్తున్నాం. ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. గొప్ప ఉద్యోగం పొందేటప్పుడు దాని వెనకాల గొప్ప ప్రయాసం కూడా ఉంటుంది. గొప్ప స్థానం పొందే ముందు మన ప్రయాసం కూడా చాలా ఎక్కువగా ఉండాలి. యు మస్ట్ వర్క్ హార్డ్, యు మస్ట్ బి వెరీ ప్రాంప్ట్. అన్ని విషయాల్లో నమ్మకంగా క్రమాన్ని పాటించడం అవసరం. లేజినెస్ను పక్కకు పెట్టాలి. ఉదయకాలం ఆదివారం 10 గంటలకు ఫోన్ చేస్తే లేచారా బ్రదర్ అంటే ఒక ఆయన అంటున్నాడు, ఇప్పుడే ఇంకా లేవలేదు అంటున్నాడు. ఏది ఉదయం 10 గంటలకు? ఎప్పుడు వస్తాడు చర్చికి? ఇంకా 10 గంటల దాకా నిద్రపోతే. అదే నెక్స్ట్ డే మండే ఆఫీస్ ఉంది, 9 గంటలకు ఆఫీసులు ఉండాలి. 8:45 ఆఫీసులు ఉంటాడు. చూసారా? దేవుడు అంటే, ఆఫీస్ అంటే ఎంత భేదం ఉన్నదో. దట్ ఈస్ వాట్ యు ఆర్. నీ క్రియలే చెబుతున్నాయి నువ్వేమై ఉన్నావో. సే ఆమేన్. ప్రవక్త అంటాడు, యువర్ వర్క్స్ ఆర్ సేయింగ్ దట్ వాట్ యు ఆర్. నువ్వేమై ఉన్నావో నీ క్రియలు చెబుతున్నాయి. చూసారా? మరి 2 తిమోతి 4:5 2 తిమోతి 4:5 అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమ పడుము, సువార్తకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. బట్ వాచ్ thou in all things, endure afflictions, do the work of an evangelist, make full proof of thy ministry. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. హాఫ్ కాదు, ఏదో చేసి చేయనట్టు కాదు, ఉండనట్టు కాదు.
మీరు ఆఫీస్కి వెళ్తే సగం రోజులు ఆఫీస్కి వెళ్ళి సగం మానేశారు అనుకోండి, మీ శాలరీ కూడా సగమే వస్తుంది. అందుకే నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. పౌలుకు అప్పగించబడిన పరిచర్య సంపూర్ణంగా జరిగించాడు. 7 సంఘకాల దూతలకు అప్పగించబడిన పరిచర్య వాళ్ళు సంపూర్ణంగా జరిగించారు. అపోస్తలులు వాళ్ళ పరిచర్య సంపూర్ణంగా జరిగించారు. ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నాకు అప్పగించబడిన పరిచర్య నేను సంపూర్ణముగా జరిగించింది అన్నాడు. ఐ హావ్ ఫినిష్డ్. సిలువలో చివరి మాట అదే, ఫినిష్డ్, సమాప్తమైనది అన్నాడు. ఈ ఫినిష్డ్ హిస్ మిషన్. ఆయన తన పని, అప్పగించబడిన పని ఆయన పూర్తి చేశాడు. ఈరోజు ఎత్తబడాల్సిన వధువు కూడా అదే పనిలో ఉండాలి. పరిచర్యను సంపూర్ణముగా జరిగించుట, అదే వాగ్దాన భూమిలో అడుగుపెట్టడానికి కారణమవుతుంది. పరిపూర్ణ విశ్వాసం. యెహోషువ, కాలేబులు మాత్రమే పరిపూర్ణ విశ్వాసం ఉన్నారు, వాగ్దాన భూమిలో మనం అడుగుపెట్టగలము అని. మిగిలిన వాళ్ళందరూ అడుగుపెట్టలేము, మన వల్ల కాదు, మన వల్ల కాదు, మన వల్ల కాదు అన్నారు. సాతాను అంటాడు నీ వల్ల కాదని, దేవుడు అంటున్నాడు అది నీ వల్ల అవుతుంది అని. సే ఆమేన్. అవును. పౌలు భక్తుడు పరిచర్య గురించి మాట్లాడితే, he was a preacher, he was an apostle, he was a teacher. 2 తిమోతి 1:11 రాయబడిన ప్రకారం బోధకుడుగా, అపోస్తలుడుగా, మరి ప్రకటించువాడుగా నేను నియమించబడి తిని. ఐ యామ్ అపాయింటెడ్. 2 తిమోతి 1:11. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడును గాను, అపోస్తలుడను గాను, బోధకుడును గాను నియమింపబడి తిని. Whereunto I am appointed a preacher and an apostle and a teacher of the Gentiles. అపాయింటెడ్, దేవుని యొక్క నిర్ణయం అది. ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే అది లోకం పుట్టక మునిపే దేవుని యొక్క అపాయింట్మెంట్, ఏర్పాటు. అది ప్రీడెస్టినేషన్. లోకం పుట్టక మునిపే ఒక గొప్ప నిర్ణయం కింద ఈరోజు మనం ఇక్కడ ఉండగలుగుతున్నాం. గాడ్స్ అపాయింటెడ్ టైం. సే ఆమేన్, సే హల్లెలూయా. పౌలే కాదు, ఈ లోకంలో నీవు నేను ఎవరైనా సరే మనం నియమించబడిన స్థానంలో ఉన్నాం. దేవుడు మనకి స్థానం నియమించాడు, దాని కొరకు మనం జీవిస్తున్నాం. మనం ప్రత్యేకించబడి ఉన్నాం, దాని కొరకు జీవిస్తున్నాం. ఆమేన్. మన సంఘకాలానికి ఒక దూత నియమించబడ్డాడు, ఒక వర్తమానికుడు, ఒక వర్తమానం నియమించబడింది. అది పొందుకోవడానికి మనం నియమించబడ్డాం. We are appointed to receive the message of the hour by our prophet through our God. దేవుడు నియమించినటువంటి వర్తమానాన్ని ఆ నియమించబడిన ప్రజలకు అది అందించేంత వరకు దేవుడు తన పనిలోనే ఉంటాడు. చూసారా, దేవుడు తన పనిని కొనసాగిస్తున్నాడు. 7వ దూత పలుకు దినములలో దేవుని మర్మమంతా సమాప్తం అవుతుంది అన్నాడు. అలాగే మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తే ఆయన తండ్రుల హృదయాలు పిల్లలతో దింపుతాడు అన్నాడు. ఆ పని కొరకు ఆయన నియమించబడ్డాడు. The messenger is appointed for such a great work. అంత గొప్ప పని కొరకు ఆ యొక్క ప్రవక్త నియమించబడ్డాడు. హృదయ రహస్యాలు బయలుపరచడం, వాక్య మర్మాలు బయలుపరచడం, అనేకుల హృదయాలు వర్తమానం వైపు తిప్పడం, అపోస్తలుల బోధ వైపు తిప్పడం, టర్నింగ్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్. హృదయాలు తిప్పడం. మరి మీ హృదయాలు తిప్పబడ్డాయా? పరిపూర్ణంగా వర్తమానం వైపు మీరు తిరిగారా? ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? ఉన్నాయి. చాలా మందికి ఇంకా అనుమానాలు ఉన్నాయి. విమానాలు ఉన్నాయి, విమానం అంతా అనుమానం ఉంది ఒక్కొక్కరి లోపల. ఇంకా అనుమానాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకైతే ఏ అనుమానం లేదు. ఐఎమ్ కంప్లీట్లీ ఎ బిలీవర్ ఆఫ్ మెసేజ్. ఒక వర్తమాన విశ్వాసిని నేను. అందుకే ఈ వర్తమానం కొరకు నేను ఎంతైనా అరవగలను. సే ఆమేన్. ఐ కెన్ షౌట్. వాక్యము కొరకు నేను ఏమైనా పలకగలను. ఆ వాక్యము గురించి ఎంతైనా అరవగలను. ఎందుకంటే నేను దాన్ని నమ్ముతున్నాను, నేను దాన్ని పొందుకున్నాను. నేను దాన్ని పొందుకున్నాను కనుక, అది నా కొరకు నిర్ణయించబడిందని నాకు అర్థమైంది కనుక, నేను ఆ స్థానంలో ఉండాలి కనుక, ఆయన నన్ను ఈ రకంగా చెక్కుతున్నాడు కనుక నేను ఆ స్థానంలో ఉండాలి. మరి నీవు ఆ స్థానంలో ఉండాలి. మనమందరము ఆ స్థానంలో, మనకు నిర్ణయించబడిన ఆ స్థానంలో, ఆ వధువు స్థానంలో ఉండాలి. సే ఆమేన్. మనం ఎంత ధన్యులమో.
మన తండ్రి మనల్ని ఈ రకంగా ప్రేమించడం, ఈ సత్యమందు ప్రతిష్ఠించడం, లోకము గుర్తెరగనటువంటి దేవుడు ఒక్కడే అన్న సత్యాన్ని ఈరోజు క్రైస్తవులందరికీ దేవుళ్ళు ముగ్గురు, ఒక్కడే గాని ముగ్గురు, ముగ్గురే గాని ఒక్కడు. అదేంటో మరి కొత్త భాష. ఒకటే గాని ముగ్గురు, ముగ్గురే గాని ఒక్కడు. కన్ఫ్యూజన్ అన్నమాట. బాబిలోన్ అంటే కన్ఫ్యూజన్. బబులోన్, అది మహాబబులోను, అక్కడ అంతా కన్ఫ్యూజనే ఉంటుంది. దేనికి సరైన ఆన్సర్స్ ఉండవు. ఏ ఒక్క ప్రశ్నకు జవాబులు ఉండవు. అంతా రెండు జవాబులు ఉంటాయి. ఇది లేకపోతే అది, ఎస్ ఆర్ నో ఉంటుంది. ఎస్ అని కానీ నో అని కానీ అక్కడ ఉండవు. బికాస్ దే ఆర్ బాబిలోన్. వారు బబులోను, వారు కన్ఫ్యూజన్లో ఉన్నారు, తారుమారు చేయబడ్డారు. వాళ్ళ భాషలు మారిపోయాయి, ఒకరికొకరికి అర్థమే కాదు వాళ్ళు. కానీ మనం పరలోకపు భాషకు మార్చబడ్డాం ఈరోజు. సే ఆమేన్. ఈరోజు ప్రతి విశ్వాసి సత్యము నమ్ముటకు ఆది నుండి ఏర్పరచబడ్డాడు. 2 Thessalonians 2:13 మనం ఈరోజు నియమించబడ్డాం. దేవుడు మనల్ని ప్రత్యేకించడంలో దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఇక్కడ నెరవేరుతుంది. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, 2 Thessalonians 2:13 ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా. చూసారా, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులు, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచట వలనను మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ప్రథమ ఫలముగా ఉండుటకు అనుకూర్చబడినది. ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనేను గనక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. సత్యము నమ్మటం వలననే రక్షణ. ఈవెన్ జడ్జిమెంట్ ఈజ్ అకార్డింగ్ టు ద ట్రూత్. రోమా 2:2 రక్షణ పొందడం సత్యమైతే తీర్పు కూడా సత్యమును అనుసరించే ఉంటుంది. ఈవెన్ జడ్జిమెంట్ ఈజ్ అకార్డింగ్ టు ద ట్రూత్. వన్ డే అట్టి కార్యములు చేయి వారి మీద తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. But we are sure that the judgment of God is according to truth against them which commit such things. చూసారా, రేపు తీర్పు జరిగే దేన్ని బట్టి జరుగుతుంది? జడ్జిమెంట్, వైట్ థ్రోన్ జడ్జిమెంట్ సత్యమును అనుసరించి ఉంటుంది. నువ్వు సత్యము నమ్మేవా లేదా అనే దాన్ని బట్టే తీర్పు ఉంటుంది. కోర్టులో సత్యమును అనుసరించే తీర్పు జరుగుతుంది. విట్నెస్ అంటే సత్యం అని దాని అర్థం. వాళ్ళకి కావాల్సింది అది రిక్వైర్మెంట్. వైట్ థ్రోన్ జడ్జిమెంట్ జరిగేది కూడా సత్యమును అనుసరించే జరుగుతుంది. సత్యవాక్యం నమ్మేవా లేదా దాన్ని బట్టి తీర్పు జరుగుతుంది. నేను పంపిన సత్యమును నమ్మేవా లేదా? 7 సంఘకాల దూతల యొక్క స్వరం ఆ రోజు వినబడుతుంది. విస్తార జల ప్రవాహముల ధ్వని. చూసారా, విస్తార జల ప్రవాహముల ధ్వని అంటే విస్తార జనముల యొక్క బోధించబడినటువంటి ఆ కేకలు, ఆ స్వరం, 7 సంఘకాల దూతల యొక్క స్వరం ఆ రోజు వినబడుతుందట. దాన్ని బట్టి తీర్పు జరుగుతుంది. సంఘ శాఖలను బట్టి కాదు, వారి బోధనను బట్టి కాదు, సత్య వాక్యపు బోధనను బట్టి రేపు తీర్పు జరుగుతుంది. ఆమేన్. మన ప్రవక్త పరలోకం వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, పౌలు బోధించింది నేను బోధిస్తున్నాను, పౌలు ఇక్కడ ఉన్నాడని నేను కూడా ఇక్కడ ఉంటానని చెప్పాడు ఆయన. వాట్ ఎవర్ పాల్ సెడ్, అదే బోధ, అదే వర్తమానం, అదే సత్యాన్ని ఈరోజు నేను బోధిస్తున్నాను. పౌలు ఒక్కడే యేసుక్రీస్తును దేవుడిగా ప్రకటించాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రత్యక్షత బోధించారు, కానీ అపోస్తలులకు అవగాహన ఉంది, కానీ క్లియర్ కట్ మెసేజ్ అంటే పౌలు ద్వారా రిలీజ్ అయింది. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడని రాసింది పౌలే. యేసుక్రీస్తు శరీరధారి అయిన దేవుడు అని ప్రకటించింది కూడా పౌలే. శరీరంను బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, కానీ ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎస్, దట్ ఈస్ ద ట్రూత్. ఆ ఒక్క సత్యం నమ్మడానికి ఈరోజు లోకంలో అవకాశం లేదు, సంఘాల్లో అవకాశం లేదు. దైవత్వాన్ని త్రిత్వంగా మార్చిన పరిస్థితి ఉంది తప్ప ఒక్క దేవుడుగా, యేసుక్రీస్తును దేవుడుగా ప్రకటించే శక్తి ఈరోజు సంఘాల్లో లేదు. అదే అన్నిటికంటే ముఖ్యమైనది. తీర్పు అనేది సత్యమును అనుసరించి ఉండబోతుంది. సే ఆమేన్, సే హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు పాపం మనిషిని దేవుని వేరు చేసింది, సపరేటెడ్ ఫ్రమ్ గాడ్. కానీ ఈరోజు దేవుని వాక్యము మళ్ళీ అదే మనిషిని దేవుని ఐక్యపరుస్తుంది.
ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ యునైటింగ్. దేవుని యొక్క వాక్యమే మనల్ని ప్రత్యేకపరుస్తున్నది. ద వర్డ్ ఆఫ్ గాడ్ సెపరేటెడ్ us ఫ్రమ్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. వర్తమానం ఏం చెప్తుంది ఇప్పుడు? ఈ వాక్యమే, వర్తమాన వాక్యమే ఈ లోకం నుంచి మనల్ని ప్రత్యేకపరిచింది, సపరేట్ చేసింది. ఆమేన్. కాన్సిక్రేటెడ్ లైఫ్ విత్ జీసస్. యేసుతో ఆ పరిశుద్ధమైన ప్రత్యేకించబడిన జీవితం ఉండేటట్లు చేసింది ఈ వర్తమానమే. సే ఆమేన్. అందుకే వర్తమానం మీద మనకు పట్టు అవసరం. ద బిగ్గెస్ట్ థింగ్ ద డెవిల్ ఎవర్ గాట్ ఆన్ us was when he separated us from the love of God from one another. ఈరోజు లోకంలో జరిగింది ఏంటంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ గొప్ప పొరపాటు, గొప్ప పాపం ఏంటంటే, సాతాను దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేసి వాడు ఆట ఆడుకుంటున్నాడు. దేవుని మీద ప్రేమ లేకుండా చేస్తున్నాడు. సమస్యలు సృష్టించడం, దేవుని మీద ప్రేమ లేకుండా చేయడం. వాడు నిర్ణయం చేసుకునేవాడి మనలో నిత్య జీవం ఉన్నది, మనలో దేవుని యొక్క జీవం ఉన్నది. మీరు క్రీస్తుతో కూడా దాచబడి, క్రీస్తు జీవం మీలో ఉన్నది. మీరు క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నారు. మీ జీవము క్రీస్తుతో దాచబడింది. ఆమేన్. వధువు ఎప్పుడు మోసపోదు. అందరూ మోసపోతారు కానీ వధువు మోసపోద్దు ఏ విషయంలో కూడా, వాక్య విషయానికి వస్తే. కాబట్టి దేవునికి స్తోత్రం. మరి సెపరేటెడ్ ఫర్ గాడ్. ఈరోజు మనకున్నటువంటి ప్రతి సోర్స్ నుండి మనం గమనించింది అదే. వీఆర్ సెపరేటెడ్ ఫర్ గాడ్. సత్యము నమ్ముటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకోలేను. అదే ఈరోజు వర్తమానం. సెపరేటెడ్ ఫర్ గాడ్. దేవుని కొరకు నువ్వు ఏర్పరచబడ్డప్పుడు నీవు అలాగే ఆ స్థానంలో కొనసాగాల్సిందే. యు లివ్ ఫర్ గాడ్, యు స్టాండ్ ఫర్ గాడ్, యు మస్ట్ బి ఐడెంటిఫైడ్ విత్ క్రైస్ట్. నీవు క్రీస్తుతో కూడా గుర్తించబడాలి. సే ఆమేన్. కాబట్టి ఈ చివరి దినాల్లో ఉన్న మనకు, ఎత్తబడే సమయంలో ఉన్న మనకు, లోకము అలజడితో నిండి ఉన్న మనకు, మనం ప్రత్యేకంగా ఉన్నామన్న సంగతి. దేవుని కొరకు ప్రత్యేకించబడాలి. నేను ప్రత్యేకపరచుకోవాలి. సెపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అన్బిలీఫ్, సెపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అన్బిలీవర్స్. అవిశ్వాసుల నుండి, అవిశ్వాసము నుండి నువ్వు ప్రత్యేకపరచుకుంటే తప్ప నీవు ఆ స్థానంలో నిలవలేవు. ఆ నిజమైన ఆశీర్వాదం నీ మీదకి రావాలి. అప్పుడే వస్తుంది. Then only it will come down. Say amen. Say hallelujah. ఏ విధంగా ప్రత్యేకపరచుకోవాలో దేవుడి ఆత్మ చేత నడిపించబడాలి. అప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. The Lord will lead you in a right way, perfect way. ప్రభువే నిన్ను సరైన మార్గమందు నడిపిస్తాడు. దేవుడి వాక్యమును దీవించును గాక. Say amen. Say hallelujah. తలలు వంచుదాం. పరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి, ఎల్లప్పుడూ మీరు మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువా, మమ్మల్ని మేము ప్రత్యేకపరచుకోలేము, కానీ నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి నాయన. మీరు మమ్మల్ని ప్రత్యేకపరచుకొని ఏర్పరచుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీయులు ఏర్పరచబడినప్పుడు వారికి భూమి వాగ్దానం చేయబడింది. ఈరోజు మేము ప్రత్యేకపరచబడి ఉన్నాం కనుక పరలోకపు ఆ పరమ కానాన్ అనే వాగ్దానము మాకు వాగ్దానం చేయబడింది కనుక అది పొందుకున్నట్లు మమ్మల్ని మేము ప్రత్యేకపరచుకుందాము గాక. అవిశ్వాసము నుండి ఈ లోకము నుండి మేము ప్రత్యేకపరచుకున్నట్లు మమ్మల్ని ప్రత్యేకపరచండి. మమ్మల్ని పరిశుద్ధపరచండి. మమ్మల్ని వాక్యముతో ఐక్యపరచమని, ఎత్తబడే విశ్వాసంతో నింపమని, మేము చెక్కబడుతున్న విధానం ప్రత్యేకమైనదని మేము గ్రహించినట్లు మమ్మల్ని దర్శించండి. ప్రభువా, మీరు మమ్మల్ని దర్శిస్తున్న విధానం ఎంత గొప్పది. మా తండ్రిగా, మా దేవుడుగా, మా ప్రభువుగా, మా రక్షకుడుగా, మా విమోచకుడుగా మీరు ఉన్నారు కనుక మీ చిత్తమును బట్టి, మీ నామమును బట్టి మేము బ్రతుకుతుండగా, ఈ లోకంలో జ్యోతుల వలె వెలుగుతుండగా ప్రకాశించినట్లు సహాయం చేయమని మా సంఘాన్ని మీరు దీవించండి. ప్రభువా, ఈ చిన్న మందుని మీరు ఆశీర్వదించి ఒక ప్రత్యేకమైన విధముగా మీరు చెక్కుతుండగా మీ స్వరూపంలోనికి వచ్చినట్లు, ఒక మహోన్నతమైన కళాఖండముగా మార్చబడినట్లు నీ స్వరూపం ప్రతి ఒక్కరిలో చెక్కుమని ప్రార్థిస్తున్నాం. నీ అందు విశ్వాసం ఉంచినట్లు ఎత్తబడే విశ్వాసం వరకు, ఎత్తబడే రోజు వరకు కూడా మీ సన్నిధి సమాధానం ఒక్కొక్క బిడ్డతో ఉంచమని
ఎవరికి ఏది అవసరం వెరుగుదు కనుక, ఎవరు ప్రభా సత్యములో ఉన్నారు, ఎవరు అసత్యములో ఉన్నారని వెరుగుదు కనుక, అందరి హృదయాలు ఎరిగిన దేవుడు ప్రతి ఒక్క బిడ్డను నీ కొరకు ప్రత్యేకపరచుకున్నామని, ఆశీర్వదించమని, నిజమైన ఆశీర్వాదం ఒక్కొక్కరి మీద కొమ్మరించమని, నన్ను మమ్మల్ని మీకు అప్పగించుకోవచ్చు. నజరేయుడైన యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, సమాధానం సత్యమందు ప్రతిష్ఠింపబడి ప్రత్యేకించబడిన మనకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతము తోడై ఉండును గాక. ఆమేన్.